టోటల్ నాకు తెలియదు. నన్ను విడచినను శరీరము కుల్లి ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఆనందముగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము పూర్ణ బలము నాతో వెనుగులాడ జడియును నశించి శత్రుగణము దేవు ఆజ్ఞ వలన మడియును. అభయం అభయం అభయమే పురానందమానందమోగా దేవుడే నాకాశ్రయము కోటయునాశ్రయమునై యాకోబు దేవుడుండగా వలయు నేబ్లు నాకు పండుగా. అభయం అభయం అభయమే పురానందమానంద మానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. కలిగి ఉన్న వారమై మా జీవితంలో ప్రతిదినము ప్రతి కాలమందు కూడా ప్రతి సమయమందు కూడా నిన్ను స్తుతిస్తూ ఘనపరుచుకుంటూ ఈ నడిపింపుతో అప్పగించుకున్న జీవితములుగా మా రింగులు ఉన్నాయి కదమ్మా, రింగులు పట్టించుకోండి. రీడింగ్ చేయాలంటే చాలా ఇష్టము. మా తాతయ్య చనిపోయినప్పుడు కూడా నాతోనే బైబిల్ రీడింగ్ చేయించారు. ఇంట్లో ప్రేయర్ అప్పుడు కూడా నాతోనే బైబిల్ చదివించేవారు. మొదటి దశలోని మీకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఆమేన్. మేటర్నాటి గారు అంటే అందరూ బాగా తెలిసిపోతాం. అప్పుడు వాళ్ళకి మేటర్నాటి గారు అంటే రోజులీన్ గారి అమ్మగారు, ఆ దీవినమ్మ గారు, మేటనమ్మ గారు దీవినమ్మ గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడ
జోఫీ గారు, పక్కన ఉన్న బ్లెస్సింగ్టన్ గారికి, అటేపున్న బొల్లెద్దు వాళ్ళకి వారు తెలిసి ఉండొచ్చు. పెద్దవాళ్ళకి, మరి ముఖ్యంగా షార్కీ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరే తెలుసు. కాబట్టి ఆ పారంపర్యం అంతా వెనకెళ్ళిపోతే భీమవరం వరకు వెళ్ళిపోద్దేమో. కానీ తర్వాత ఇక ఈ ఫ్యామిలీస్ ఏర్పడటం, కుటుంబాలు ఇవన్నీ విస్తరించడాన్ని బట్టి తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోయి ఉన్న పరిస్థితిలో ఇక్కడ మాకు ఆ సిస్టర్స్ నుంచి కృపశీల ఆంటీ గారు, అందరూ మేము ప్రేమతో చిట్టాంటీ గారు అంటాం, చిట్టాంటీ గారు, వారు ఇక్కడ ఈ ప్రెమిసెస్ లోకి మిసెస్ ఆనందరాజు గారుగా, జేడిఎస్ ఆనందరాజు గారుగా వచ్చారు. మ్యారేజ్ అలా వారి కలయికతో ఈ కుటుంబాల యొక్క టచ్ మాకు అందరు కూడా వెల్ ఇన్వర్స్ అయిపోయింది బాగా. వారి యొక్క పరిచయం ద్వారానే ఇక్కడ జాన్ సురేష్ నిర్మల్ రాజు అని అందరూ సురేష్ సురేష్ అంటూ ఉంటారు. ఆ అబ్బాయి అప్పుడు ఒంటరిగా ఉన్నాడు, ఇంకా మ్యారేజ్ కాలే ఇంకా. కాబట్టి ఆ ఆంటీ గారు తీసుకొచ్చిన ఒక మ్యాచ్ ప్రపోజల్తో బత్తుల ఆల్ఫెన్సర్ రాజు గారు, రోజులీన్ గారి యొక్క ఫ్యామిలీ నుంచి గ్లోరీ వందన అనే అమ్మాయి గురించి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అలాగా ఈ ఫ్యామిలీస్ మళ్ళీ పాత పరిచయాలు కాకుండా కొంచెం టచ్లోకి వచ్చిన పరిచయం. సరే, మ్యారేజ్ అలయన్స్ కుదిరింది. వాళ్ళేమో హైదరాబాద్లో ఉంటున్నారు, వీళ్ళేమో సుకర్లాబాద్లో ఉంటున్నారు. మ్యారేజ్ ఎక్కడ జరగాలి? సరే, వాళ్ళు డిస్కషన్లో ఏం చేయాలంటే హైదరాబాద్లో జరగాలని కోరుకున్నారు. మరి హైదరాబాద్లో ఎవరు చేయాలి? అప్పుడు బైఫర్కేట్ అవ్వాల ఆంధ్ర తెలంగాణ. సరే, వాళ్ళ పాస్టర్ గారా వీళ్ళ పాస్టర్ గారా ఏ పాస్టర్ గారు తెలుసుకునే లోపున గవర్నమెంట్ వారు నాకు ఇచ్చిన లైసెన్స్, గవర్నమెంట్ మ్యారేజ్ లైసెన్స్ ఒకటి జ్ఞాపకం వచ్చింది. అప్పుడు మా కో బ్రదర్ పాల్ రవీంద్ర భాస్కర్ రాజు గారు, ఆయన తెలుసు నాకు మ్యారేజ్ లైసెన్స్ ఉందని. కాబట్టి ఆయన నాతో మాట్లాడేసరికి సంతోషంగా అక్కడే చేద్దాం అనుకున్నాం, హైదరాబాద్. అప్పుడు అక్కడ వీళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర అనుకునే టైంలో గుంటూరులో మా సురేష్ వాళ్ళ చెల్లి వాళ్ళ ఫ్యామిలీ జోజీ గారు, ఆ జోజీ గారు అంటే గుంటూరు వాళ్ళు అక్కడ ఉంటున్నారు. కాబట్టి ఆ ఇంటి దగ్గరే మ్యారేజ్ జరగడం కొరకు ఏర్పాటు చేసుకున్నారు. అలా దేవుని కృపలో ఈ ఫ్యామిలీస్ తో టచ్ ఉన్న వెంకటాపురం, ఆల్వాలు ఉన్న హైదరాబాద్ ఫ్యామిలీస్ అందరూ కూడా అక్కడ గ్యాదర్ అయ్యారు. ఈ ఫ్యామిలీస్ కూడా అక్కడ గ్యాదర్ అయ్యారు. ఆ మ్యారేజ్ దేవుని కృపలో నేనే సెలబ్రేట్ చేయడం జరిగింది. అప్పుడు గ్లోరీ వందన సురేష్ అయిపోయింది. సరే, ఈ ఫ్యామిలీస్ ఇలా అలయన్స్ అయిన తర్వాత ఇక ఈ ఫ్యామిలీ ఇక్కడ ఉండటం, ఆల్ఫోన్సో రాజు గారు, రోజులిన్ గారు వాళ్ళంతా ఇక్కడ అప్పుడప్పుడు వచ్చి పలకరించడం, పాత చుట్టారికాలు, పేటలో ఉన్న చుట్టారికాలన్నీ కూడా మళ్ళీ కొంచెం రీగ్యాదరింగ్ వచ్చింది. ఇక రోజులిన్ గారి గురించి చెప్తే ఏంటంటే, షార్కీ స్కూల్ స్టూడెంట్, బహుశా నాకు జ్ఞాపకం వరకు నా మిసెస్ కి ప్రతిమకి తర్వాత ఇక్కడ రూపా గారికి మధ్యలో కాంటెంపరీ, లేకపోతే మొత్తానికి వాళ్ళతో బాగా ఇట్లా ఈ ఒక తరం వారితో ఒక తరం వారు కలిసి ఉండే. కాబట్టి గ్లోరీ వందన ఈ కుటుంబానికి తమిళ కాలనీలోకి వచ్చిన సందర్భాన్ని బట్టి పాత అలయన్స్ కృపశీల ఆంటీ గారు నాతోనే కాదు, ఇప్పుడు కాదనుకోండి, కంటిన్యూషన్ ఇక్కడ కలపడం బట్టి ఇలా పాత తరాలన్నీ కూడా ఒక టచ్లోకి వచ్చి జ్ఞాపకంలో రిలేషన్లో కొనసాగడానికి వచ్చింది. సరే, ఇందాక అయ్యగారు కూడా మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేశారు. ఎలాగంటే భక్తుల వారు, బొల్లెద్దు వారు, అది కూడా అయ్యగారు మళ్ళీ జ్ఞాపకం చేసేసరికి అది కొంచెం రికలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ పెద్దవాళ్ళు సిస్టర్స్ అవడం జ్ఞాపకం చేశారు మళ్ళీ రోజులిన్ గారు. కాబట్టి ఈ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, బ్లెస్డ్ ఫ్యామిలీస్, ఈ ఫ్యామిలీస్ లో నుంచి ఒక తరములో ఆల్ఫోన్సో రాజు గారు దేవుని కృపలో ఆయన నాకు ఇన్ఫర్మేషన్ నేను వచ్చినంత మటుకు చూస్తే ఆయన ఎక్స్ సర్వీస్ మెన్, ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్, తర్వాత బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్, తర్వాత ఇంటర్ బ్యాంకింగ్ అదే ఉద్యోగాలలో ఆయన మళ్ళీ ఆఫీసులో కూడా వెళ్ళిపోయాడు.
ఇలా చేస్తూ చేస్తూ సూపరానెట్ అయిన తర్వాత నన్ను కొంచెం ఒకసారి చూసుకున్నది వచ్చేస్తుంది లోపలికి, అది కంగారు పడతారు. అది తర్వాత ఈ మ్యారేజ్ అలయన్స్ తర్వాత ఇంకా కొంచెం ఈ రిలేషన్ ఈ అన్ని జ్ఞాపకాలు మరి కొంచెం వెల్ ఇన్ టచ్ అయిపోయింది. సరే ఈ మధ్య కొంచెం ఆ విషయం వాళ్ళు రిలేట్ చేసుకుంటారు. ఆయన కొంచెం ఇల్ హెల్త్ పరిస్థితులు బట్టి ఆ విషయాలు మాకు తెలుస్తూ ఉన్నాయి, కానీ మేమేంటి వెళ్ళి రాలేని పరిస్థితిగా ఎవరికాడమే అట్లా ఉండిపోవడం, వింటము, ప్రేయర్లో కనిపెట్టుకోవడం జరిగింది. సడన్ గా ఏమైందంటే 24వ తారీఖు మిడ్ నైట్ మాకు తెల్లారేసరికి సురేష్ మాకు డ్యూటీలో ఉన్నాడు, కానీ వాడికి మెసేజ్ అందిన తర్వాత మాకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. తెల్లారిన తర్వాత ఏం గ్లోరీ ఏమో మాకు ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ అందించిన తర్వాత మేము కొంచెం ఒక విధంగా మానవ రీతిలో కొంచెం బాధపడినా బలహీనపడినా ప్రభు తీసుకెళ్ళిపోయాను అనుకుంటూ ఆయనకు రిలీవ్ వచ్చేసింది అని అనుకుంటే మేము దేవానికి స్తోత్రం అనుకున్నాం. ఆ తర్వాత బాడీ వచ్చేవరకు ఇక్కడ కనిపెట్టుకుని మేము ఉన్నాము సహాయంగా ఈ కుటుంబానికి. తర్వాత భక్తుల వారి ఫ్యామిలీస్ నుంచి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు ఆర్సీఎం వాళ్ళు కాబట్టి ఆ బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకుని అక్కడ ఏర్పాట్లన్నీ చూసుకుంటూ ఉన్నారు. కానీ కొంచెం మిస్గైడింగ్ మిస్ఇన్ఫర్మేషన్ ఏదో మొత్తానికి ఏదో అయిందో తెలియదు, కానీ దేవుని కృపలో నేను వాళ్ళతో ఈ ఫ్యామిలీస్ మాకున్న ఇక్కడ మర్యాద క్రిస్టియన్ మర్యాద చొప్పున ఇక్కడే ఉండి సంగీతాలు కీర్తనలు పాడుకుంటూ వాక్య చదువుకుంటూ ఈ కుటుంబానికి ఆదరణగా మేము ఉండిపోవడం జరిగింది. ఆ తర్వాత అకస్మాత్తుగా ఏమైందంటే 4 గంటల వాళ్ళు వస్తారనుకుంటే రాలేదు. ఇక ఈ బాడీ లిఫ్ట్ చేసుకుని అక్కడ బరియల్కి వెళ్ళే పరిస్థితులు కూడా ఆఖరిలోకి ఇవన్నీ నడిపించాను. మామూలు సివిల్గానే ఉన్నాను నేను, కానీ వాళ్ళల్లో ఒకళ్ళిద్దరెవరు ప్రేరేపణ ఇన్ఫర్మేషన్ అందింది. అందేసి పాస్టర్ గారు మీరుగా ఎక్కడ రావాలి అంటే చెప్పారు. కానీ దేవుని కృపలో ఏంటంటే ఆ పరిచర్య బరియల్ పరిచర్య కూడా చేయటం కొరకు ప్రభు నాకు ఇచ్చిన ఒక అవకాశంగా పరిచర్య ధర్మంగా నేను భావిస్తూ ఒక విధంగా ఆయన మా పెద్ద ఆయన బ్రదర్ పాల్ రవీంద్ర భాస్కర్ రాజు గారు లేకపోయినా ఉన్న కో బ్రదర్స్లో నేను కొంచెం అందుబాటులో ఉండి ఆ పరిచర్యలో కూడా ఇక్కడ పొందుకోవడం కొరకు ప్రభు నాకు ఇచ్చిన ఈ పరిచర్య ధర్మాన్ని బట్టి ప్రభు నామాన్ని ఘనపరుచుకుంటూ మరి ఈ మెమోరియల్ ఈ మీటింగ్ విషయంగా వారు నాతో సంప్రదించి ఇలాగా అని అంటే వారితో నేను కొంచెం మినిస్టరీలుగా ఈ సంఘపరమైన విషయాలు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ కూడా వాళ్ళు కూడా అర్థవంతంగా ఫాలో అయ్యి ఏర్పాటు చేసుకున్నారు. అనుకోకుండా మరి నిన్న మన జాస్పర్ అయ్య గారు కూడా మనకు ఎంతో ప్రియమైన అయ్య గారు నిన్న విజిట్ వచ్చి ఈ వార్త విన్నారు. తర్వాత వారు కూడా ఇక్కడికి వచ్చి నేను ఉంటాను అని చెప్పారు, కానీ కొంచెం ధైర్యం వచ్చింది, అంటే మోరల్ సపోర్ట్. కాబట్టి ఈ జరుగుతున్న ఈ మెమోరియల్ మీటింగ్లో కూడి వచ్చిన మనందరికి కూడా ప్రభు ఇచ్చాను, ప్రభు తీసుకొని పోయాను అనే మాట మనం బిబ్లికల్గా యోగు ప్రవక్త ఆ భక్తుడు చెప్పినట్టు మనం జ్ఞాపకం చేసుకుంటాము. నేను కొంచెం చొరవగా ఇంకొక మాట చెప్తా దాంట్లో. ప్రభు ఇచ్చాను, ప్రభు ఉంచాను, ప్రభు తీసుకొని పోయాను. ఆ ఉంచిన సమయం ఏంటంటే దేవుని స్తోత్రం. అది మనం చెప్పుకుంటూ మనము ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలోని ధ్యానంతో కొనసాగటం కొరకై మనం సిద్ధపడదాము. మరి అయ్యగారు మనతో ఉండడాన్ని బట్టి నేను మనందరి పక్షంగా అయ్యగారికి మరొకసారి వెల్కమ్గా చెప్తూ ప్రభు వారికి ఇచ్చిన సమయాన్ని బట్టి మనల్ని ధైర్యపరుస్తారు, బలపరుస్తారు. మరి ముఖ్యంగా మిసెస్ ఆల్ఫాన్సర్ రాజు అనబడే మన సహోదరి రోజలిన్ గారిని మరింతగా బలపరచాలని నేను వేడుకుంటూ ఈ సమయాన్ని మరి రాయ్ గారికి నేను అప్పగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. గారికి వారి బిడ్డలకు ప్రత్యేకమైనటువంటి విధానంలో బలపరుస్తూ వారి దుఃఖంలో పాల్పొందుతూ దేవుని పదాల యొక్క వారిని ధైర్యపరచాలనేటువంటి అభ్యర్థన చేస్తూ నేను క్లుప్తంగా సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నాకు తెలియదు అసలు ఇక్కడ డెత్ ఏర్పడింది. రోజ్లిన్ గారి యొక్క
పాస్టర్ గారు చనిపోయారు అనేటటువంటి విషయం నాకు తెలియదు. కానీ నాకు మొన్నటి రాత్రి నుంచి ప్రేరేపణ ఉంది, అది వాస్తవం. ఏంటి, గ్లోరీ చూడాలా, వారి ఇంటికి వెళ్ళాలా అనేటటువంటి ప్రేరణ మొన్నటి రాత్రి నుంచి వచ్చింది, నాకు ఎందుకో తెలియదు. అందుకే జ్ఞాపకం రాగానే నేను నిన్నటి పొద్దున్నకి వచ్చాను. వస్తే అందరు ఉన్నారు. అరే అందరు బది ఉన్నారే, మీరు దాని కొరకే దేవుడు పంపించాడా అని నేను వాటికి అన్నా. అంటే అప్పుడు గ్లోరీ చెప్తుంది, డాడీ చనిపోయినారండి, నిన్నటి దినాన్న స్థాపన చేశాము అని చెప్తున్నా అన్నమాట. ఐ వాజ్ టేకెన్ బ్యాక్. ఎందుకంటే ఒకటి, మన బంధుత్వం ఉంది, నేను మీరు బంధుత్వం, మా డాడీ తరఫున మీకు బంధుత్వం. రెండవది, నేను మీ యొక్క ఫ్యామిలీకి చాలా అటాచ్. మీరు నమ్ముతారు నమ్మరు, నేను చిన్నప్పటి నుంచి ఒక 5th క్లాస్ 50 సంవత్సరాల పైబడిన కానించి దీవెనమ్మ గారు తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో అక్కడ కుమార్ గారి ఇంటి పక్కన ఉన్నటువంటి మా డాడీ ఒక పేరు పెట్టాడు, ఏదేదో తోట. మేము రిఫరెన్స్ ఏంటంటే ఏదేదో తోట అని పెట్టాడు. అప్పుడు అన్ని పండ్లు అన్ని ఉండేమాట, చాలా. అసలు మామిడి పండ్లు ఏంటి, జీడి చెట్లు ఏంటి, అన్ని ఉండేమాట. డాడీ చాలా క్లోజ్. సత్యానందం గారు కదా, సత్యనాథన్ డాడీకి వెరీ క్లోజ్. ఆయన డాడీ కాంటెంపరీ, అక్కడికి వస్తూ ఉండేవాళ్ళు. తర్వాత దీవెనమ్మ గారు మా మమ్మీకి చాలా క్లోజ్, వెరీ క్లోజ్ మాట. ఎప్పుడు ఇంటికి వారానికి ఒకసారి 2 సార్లు వస్తూ ఉండేవాళ్ళు దీవెనమ్మ గారు. వాళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేసుకునేవారు. సో ఈ స్పిరిచువల్ ఇంట్రెన్సిక్ రిలేషన్షిప్ అది చాలా గొప్పది, ఆ రిలేషన్షిప్. మూడోది ఏంటంటే, దాదాపు 20 సంవత్సరాల తల్లి సంఘానికి నేను సేవ చేసినటువంటి వ్యక్తిని కదా పాస్టర్ గారు, మీ పాస్టర్ గారు. వెదర్ ఇన్ ది ఆఫీస్ అండ్ అవుట్ ఆఫ్ ది ఆఫీస్, ఐఎమ్ ఎ పాస్టర్ టిల్ ది డెత్ కదా. కాబట్టి ఆ విధానంలో కూడా మనకి రిలేషన్స్ అది. రెండవది, ఆల్ఫోన్స్ రాజు గారి యొక్క ఫ్యామిలీస్, ఇప్పుడు బుల్లెట్ ఫ్యామిలీస్ మనకు చాలా, అలాగే ఏంటి చాలా పరిచయం. నేను అక్కడ చదువుకున్నాను, మీకు తెలియదు. అక్కడ నుంచి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అక్కడ చదువుకున్నా. బుల్లెట్ రత్నం గారు, బుల్లెట్ వారి యొక్క మిస్సెస్ నన్ను చాలా ప్రేమించినారు. వాళ్ళ ఇంట్లో తిరుగుతూ ఉండేవాడిని. భక్తి బాబు గారు ఉన్నారు ఇక్కడ. ఈ బుల్లెట్ తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ బుల్లెట్ అంటే వాళ్ళ కోపం వచ్చిందంటే కొడుతూ ఉంటారు. కాబట్టి అంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు వెరీ లవింగ్, వాళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళు. వాళ్ళ బ్రదరు ఫ్రాన్సిస్ గారు నన్ను చాలా చిన్న బిడ్డగా నన్ను ప్రేమించేవాడు. తర్వాత రోజిలిన్ గారు నాకు, ఆ రోజిలిన్ గారు ఎవరు, వాళ్ళ మిసెస్ నాకు టీచర్, రోజ్ మేరీ గారు కదా, రోజ్ మేరీ గారు నా టీచర్. తర్వాత లలితమ్మ గారు నా టీచర్. ఫస్ట్ క్లాస్ వచ్చింది నాకు 10th క్లాస్ లో. ఫస్ట్ మాట కాలేజ్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ రావటం అనేది నేను, లక్ష్మీకాంత్. ఎందుకు చెప్తున్నానంటే, ఐఎమ్ గోయింగ్ బ్యాక్, బౌన్సింగ్ బ్యాక్ అవర్ రిలేషన్షిప్స్. ఈ బోత్ ఫ్యామిలీస్ నాకు తెలిసినటువంటి ఫ్యామిలీస్ ఇవి. చాలా దేవుడు భక్తిలో గాని సామాజిక సేవలో గాని చాలా పైకెత్తినటువంటి, ఒక రోజు వెలిగిపోయినటువంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన. తర్వాత భక్తి, దేవుని యొక్క నిష్టలో పండినటువంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి వీరు. కాబట్టి దాన్ని బట్టి మనకి ఈవెన్ లైఫ్, ఈవెన్ డెత్, హౌ టు ఫేస్ డెత్ అనేటటువంటిది మనకి దేవుని వాక్యంలో నుంచి మనము బలపడతాం. అంతేకాకుండా మన పితరులు ఇచ్చినటువంటి ఆ భక్తిలో ఆ భయము అనేటటువంటిది మనం తొలగిపోతుంది. ఎక్కడ భయం ఎక్కువగా అంటే
మనిషికి మరణం దగ్గరే భయం. మరణం ముందు భయం, మరణం అయిన తర్వాత మనకు భయం. ఎందుకంటే అది చాలా శూన్యతను మనకి సృష్టింపచేస్తుంది కదా కదా శూన్యత ఏర్పడుతుంది, లోటు ఏర్పడుతుంది, ఎసటి అయినటువంటి సరే. కానీ నాకు మొట్టమొదటి నుంచి మరి రోజిలిన్ గారు, తనక్క, రోజిలిన్ గారు వీళ్ళందరూ మాకు బాగా పరిచయం. విజయ్ బాబు నా క్లాస్మేట్. వాడు లామీ అంటా ఉండేవాడు. ఎప్పుడు వచ్చినా సరే లామీ అంటాడు. ఓకే 2-3 సార్లు వచ్చేవాడు నైట్. అంత ఇష్టం మాట నేనండి. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఈ రిలేషన్షిప్ లో స్ట్రెంగ్ అనేటటువంటిది ఉంటుంది. మనల్ని స్ట్రెంగ్ చేసుకునేటటువంటి ఆ యొక్క సంబంధం మనకి వచ్చింది. మాస్లమన్నయ్య గారు ఒక మీటింగ్ లో మాట మీద మాట్లాడారు. దేర్ ఇస్ ఎ సీజన్ ఆఫ్ వీపింగ్, దేర్ ఇస్ ఎ సీజన్ ఆఫ్ లాఫింగ్ కదా. టైమ్ టు మార్న్ అండ్ టైమ్ టు లాఫ్. ఇది ఆయన మాట్లాడింది. నాకు చాలా గుర్తు. దాంట్లో ఏం మాట్లాడి తెలియదు, కానీ నేను ఎక్కువగా ఆయన మాటల మీద ఆధారపడినటువంటి ధ్యానాలు ఇస్తాను. టైమ్ టు మార్న్ ప్రసంగిలో కూడా ఉంది కదా, 3వ అధ్యాయంలో. ఏంటి? చనిపోవుటకు సమయము కలదు, పుట్టుటకు సమయము కలదు, చనిపోవుటకు సమయం కలదు. ఏదంటే ది సీజన్ అంటే ఏంటనమాట, దేవుని యొక్క యాక్సెప్టెన్స్ తో జరిగేది, దేవుని అపాయింట్మెంట్ తో జరిగేది, దేవుడు అలౌ చేస్తే జరిగేది, అది సీజన్. కాలం అనేటటువంటిది ఎప్పుడు కూడా టైం అనేటటువంటిది మనల్ని సైతాను పైశాచిక శక్తుల ప్రాబల్యంగా పడచ్చు, దాని యొక్క ప్రభావం మన మీద పడచ్చు, దాని యొక్క చెలరేగినటువంటి తత్వాలు మన మీద చాలా లోతుగా గాయపరచు పడవచ్చు. టైం ఆల్వేస్ ఏంటంటే మనల్ని కృంగ తీసేటటువంటి స్వభావం, మనల్ని విడగొట్టేటటువంటి స్వభావం, మనం పాతగిల్లేటటువంటి స్వభావం, మనల్ని కనపడనివ్వకుండా చేసేటటువంటి స్వభావం టైం ఉంటే, ఆ టైం కూడా దేవుని యొక్క టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది. దేర్ ఈస్ ఎ డివైన్ టైం టేబుల్ ఇన్ అవర్ లైఫ్. ఆ టైం టేబుల్ టైంలో ఉంది. ఆ టైం టేబుల్ దేవుని యొక్క సీజన్ బట్టి జరుగుతుంది. ఆ సీజన్ అంటే దేవుడు అలౌ చేస్తాడు, దేవుడు కొన్ని అలౌ చేస్తాడు, దేవుని యొక్క యాక్సెప్టెన్స్ ని బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి జరిగే ప్రతిది కూడా సీజన్ అంటాం. టైమ్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్ కనెక్టేషన్ అర్థం ఉంటుంది. కాబట్టి ఆయన మిలిటరీ మ్యాన్ అనుకుంటు కదా, మిలిటరీ మ్యాన్. ఆ మిలిటరీలో కరుకత్వం ఉంటది, కరుకుతనం ఉంటది, చాలా కోపం ఉంటది, చాలా ఉద్రేకం ఉంటది, చాలా మరి ఉంటది. వాళ్ళలో ధైర్యం ఉంటది, స్థైర్యం కూడా ఉంటుంది. వాళ్ళలో తెగింపు ఉంటది, అవసరమైతే నిలబడేటటువంటి ప్రాణం పెట్టగలిగేటటువంటి బుద్ధి కూడా ఉంటాయి వాళ్ళకి. కానీ ఆ పాయింట్ అనేటటువంటిది రావటానికి ఆయా షేడ్స్ మనం ఆయన చూస్తాం అన్నమాట. కోపం చూస్తాం, ఎందుకంటే నాకు తెలిసి ఆయన సంగతి పెళ్ళైన కానీ చూస్తున్నాను నేను, ఆడ పెళ్లి కానీ చూస్తాను. కోపం ఉంటుంది, కోపం వస్తే ఎవడు నిలవలేడు. ఆయనకి ఉద్రేకం వస్తే ఎవడ నిలబడలేడు, ఆయనకి ప్రేమ వస్తే కూడా ఎవడ నిలబడలేదు. ఏంటి పిల్లలంటే మహాప్రాణం ఆయనకి. అబద్ధం చెప్తున్నానా? కరెక్టేనా? నేనేమి అబద్ధం చెప్పను. ఏంటంటే అబద్ధం చెప్పే సమయాలు కూడా 1-2 అంట. ఏంటంటే చచ్చిపోయినప్పుడు పెళ్లి అయ్యేటప్పుడు చెప్తారంట ఎక్కువ అబద్ధాలు ఆడతారు. మాశ్రమణి గారు చెప్పాడు 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమన్నాడట. మరి ఇన్ని అబద్ధాలు ఆడి పెళ్లి చేశారు నాకు తెలియదు, కానీ ఏంటి మొత్తానికి దాని ప్రభావం మాత్రం అవే కొంచెం టేస్ట్ చేసి నాకు తెలుసు. నేను వాస్తవానికి చెప్తాను, ఏది ఎగ్జాజరేట్ గా చెప్పను. బిడ్డ సిలువ మోసింది మా అక్క రోజులిన్ అక్క. ఈ క్రాస్ బేరింగ్ అంట
మోసింది. ఆల్ త్రూ హర్ లైఫ్ మోసింది. కానీ ఆయన ప్రేమ లేదని చెప్పను, కానీ దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ హిస్ లైఫ్. వాటన్నిటిని పాజిటివ్ గా తీసుకుంది, నెగిటివ్ గా తీసుకోవాలా. ఆ నెగిటివ్ గా తీసుకుంటే ఈ కుటుంబం నిలబడేది కాదు, ఈ కుటుంబం నిలబడేది కాదు. దూరమైన దగ్గర చేసుకున్నటువంటి బిడ్డలు వీళ్ళు. ఆయన కోపం వచ్చినా ఆయన కౌగలించుకునే స్వభావం ఉన్నటువంటి బిడ్డలు వీళ్ళు. ఆయన వెళ్ళిపోయినా, ఆయన జబ్బుగా ఏర్పడినప్పుడు, జబ్బు చేసినప్పుడు, ఆయనకి డయాబెటిక్ అంట, ఆయనకి తీవ్రత వచ్చేసి కాలు తీసేసినారు కదా. తీసేసిన దగ్గర తీసుకుని, దగ్గర పెట్టుకుని ఆయన్ని చివరి వరకు వాళ్ళ కంటికి రెప్పలాగా చూసినటువంటి విధానం చాలా ప్రబోధం. ఐ అప్రిషియేట్. దేవుని అలా గణపరిచినటువంటి భార్య, గణపరిచినటువంటి బిడ్డ ఈ రోజున నా నోట నుంచి వస్తుందంటే నా హృదయంలో నుంచి వస్తుంది. దైవ ప్రేరణలో, పరిశుద్ధాత్మలో చేసేటటువంటి ప్రతి మాట అది అక్షరాల నిజం, అక్షరాల నిజం. బిడ్డల్ని చాలా ప్రేమించాడు ఆయన, అసలు చాలా చాలా ఇష్టం. భార్యను కూడా చివరి రియలైజ్ అయ్యాడు. నేను అనుకుంటాను ఈ రియలైజేషన్ అనేది లాస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో ఆయన టెస్టింగ్ అవర్ ఉంది అని. గాడ్ అలౌడ్ టెస్ట్, గాడ్ అలౌడ్ సిక్నెస్. ఈ చెప్తా నేను, ఈ అలౌడ్ సిక్నెస్, ఈ అలౌడ్ లోన్లీనెస్, ఈ అలౌడ్ టెస్ట్ అండ్ ట్రయల్ ఇన్ హిస్ లైఫ్. ఈ అలౌడ్ సిక్నెస్ టు ది ఎక్స్టెంట్ అని బాడీ అంతా దెబ్బతీసేసింది, తీసేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది, తీసేసేకపోవడం. బట్ ఇన్ దాట్ ఆ కొలిమిలో ఆయన మార్పు చెందాడనేటటువంటి కాన్ఫిడెన్స్ నాకు, దేవుడి వైపు తిరిగాడనేటటువంటి నమ్మకం నాకు ఏర్పడింది. వాళ్ళు చెప్పలేదు నాకు, కానీ నేను రియలైజ్ చివరిలో దేవుని పాదాలు పట్టుకుని ఏం అడిగాడో నాకు తెలియదు. ఆయన మార్పు చెందాడు, ఆయన వాళ్ళ ప్రేమ యొక్క లోతును గ్రహించాడు, భార్య యొక్క సహనాన్ని అర్థం చేసుకున్నాడు, ఆమె యొక్క సౌశీల్యాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు, ఆమె త్యాగాన్ని అర్థం చేసుకున్నాడు, ఆయన సహనాన్ని అర్థం చేసుకుని ఉండాల. ఇంత లోతుగా పరీక్షింపబడినటువంటి ఎన్ని సంవత్సరాలు ఆయన బెడ్ మీద ఉన్నాడు? బెడ్ మీద ఉంది 3 months బెడ్ మీద. అంటే సఫర్ అయ్యేది ఈ యొక్క డయాబెటిక్ చాలా కాలం సఫర్ అవుతున్నారు కదా, చాలా సఫర్ అవుతున్నారు ఆయన. కాబట్టి ఈ 3 months కూడా అది చాలా క్లైమాక్స్ మాట. ది కాన్వర్సేషన్ బిట్వీన్ ది ఇండివిజువల్ రీజ్డ్ అండ్ ఆల్సో విత్ గాడ్ ది క్రియేటర్. ది ఇన్హరెంట్ ఏమంటాము, ఇన్వర్డ్ కాన్వర్సేషన్, ది లాంగ్వేజ్ ఇన్వర్డ్ బిట్వీన్ గాడ్ అండ్ ద బిలీవర్. అది తప్పకుండా అనుభవంలోకి వెళ్ళింటాడు ఆయన 3 నెలలు. ఇది చాలా స్ట్రగుల్, ఇది ఒక కాంబాట్, ఇది ఒక యుద్ధం. వై లార్డ్ అనేటటువంటిది ఆయన ఎదుర్కొని ఉంటాడు. ఆ వై అనే దాంట్లో వాళ్ళ యొక్క లాంగ్వేజ్ లో ఆయనకు మార్పు కలిగింది, ఒక వికాసం కలిగి ఉంటుంది. ఆయన ఒక శాంతితో కన్ను మూశారు అనేటటువంటి కంక్లూజన్ కి నేను వచ్చాను. అది వాస్తవం అని నా బాధ, నా యొక్క నమ్మకం, వాస్తవం నమ్మకం. ఒక శాంతితో, సమాధానంతో, ఒక విడుదల అనుభవంతో నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను అనేటటువంటి ఆ పూర్తి నమ్మకంతో కన్ను మూయటం అనేది అది విశ్వాసి యొక్క ఒక పూర్ణ, అంటే సంపూర్ణతకు ఆ డెస్టినేషన్ కి రీచ్ అవ్వక ముందు ఆ కలిగేటటువంటి అనుభవం, అది దేవుడిచ్చిన అవకాశమే. ఆ 3 నెలలు అనేది దేవుడిచ్చిన అవకాశం. దేనికో తెలుసా? ఆయన మార్పు చెంది, క్షమాపణ పొంది, ఆయన యొక్క పాత బతుకంతా కడిగి వేసుకుని దేవుని పాదాల యొద్ద కన్ను మూయటం అనేటటువంటిది చాలా గొప్ప అనుభవం అండి. నేను నమ్ముతున్నా అలాంటి అనుభవం ఇచ్చాడు. నేను నమ్ముతూ
ఒక సంతోషంతో శాంతితో మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఈ విధమైన విశ్లేషణ ఎందుకు ఇస్తున్నానంటే టు స్ట్రెంగ్థెన్ దెమ్, టు క్రియేట్ పీస్ అండ్ హార్మనీ ఇన్ ది హార్ట్ ఆఫ్ హిస్ వైఫ్, హిస్ చిల్డ్రన్ అండ్ ఆల్సో ది రిలేటివ్స్. ఒక ధైర్యపరిచేటటువంటి సమాధాన పరచుటలో ఈ విధమైన విశ్లేషణ మిమ్మల్ని ఎంత ధైర్యపరుస్తుంది, ఆ ఆంతర్య శక్తిని పెంపొందిస్తుంది. ఎందుకంటే నేను కూడా ఒక ప్రార్థన చేశాను. నా యొక్క అక్క కొడుకు చచ్చిపోయినప్పుడు నేను బాగా ఏడ్చాను. ఎందుకంటే వాడు చాలా తెలివి కలిగినాడు, చాలా డెప్త్ ఉన్నటువంటి వాడు, చాలా లాంగ్వేజ్ లో పట్టున్నటువంటి బూతుని చూసి వాడికి ఒకే వీక్నెస్ వల్ల జీవితాన్నంతటిని నాశనం చేసుకున్నాడు. వన్ వీక్నెస్, ఎడిక్టెడ్. అది ఎక్కడ లభ్యమైందో, యూనివర్సిటీలో వచ్చిందో, థియలాజికల్ కాలేజ్ వచ్చిందో, కానీ నేను చాలా కన్నీటితో ఆడికి ఎన్నోసార్లు చెప్పాను. కానీ వాడు లైట్ గా తీసుకోవటం కాకపోదు, కానీ ఆ శారీరం ఆత్మసిద్ధమే కానీ శారీరం బలహీనత అన్నట్టు దానిలో మునిగిపోయి ఆ యొక్క లివర్ అంతా పాడైపోయి కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు. 10 లక్షల వరకు ఖర్చు పెట్టారు. ఏడ్చి మీరు నమ్ముతారు నమ్మరు. నా అక్క కొడుకు కదా, అక్క డల్ అయిపోయింది, డ్రై అయిపోయింది. ఒకసారి కన్నీటితో ప్రార్థన చేశాను. రాత్రి ప్రార్థన చేశాను, బాగా ప్రార్థన చేసి తెల్లారి నాకు ఒక దర్శనం వచ్చింది. వాడు చివరి దశలో వాడు దేవునితో ఆ సంభాషణ దేవుడు చూపించాడు. నాకు వాస్తవం చెప్తున్నా, నేను అబద్ధం చెప్పట్లేదు. దర్శన రూపంలో వచ్చాడు దేవుడు. ఆ సంభాషణలో కన్నీరు కార్చడం చూపించాడు. ఎవరు? రెవరెండ్ డైమండ్ మైకల్. కన్నీరు కార్చడం దేవుడు నా కళ్ళ చూపించాడండి. ఆ దర్శనంలో చూపించి దేవుడి పాదాలు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నట్లుగా నాకు దర్శనం చూపించాడు. అన్నిటితో నేను బాగా ప్రార్థన చేసి అక్కడ పండుకున్నానండి. నేను అక్కను చూడలేకపోతున్నాను. ఆడి మీద నేను మా యొక్క యాజక కుటుంబంలో ఆడి ప్రామిసింగ్ గా చూశాను, నా కొడుకు, నా అక్క కొడుకు అని ఆ విధంగా ఉన్నారు కదా. అది చూసి చాలా బాధపడిపోయి చేస్తే ఈ దర్శనం చూపించి అప్పుడు తెల్లారే అక్క దగ్గరికి వెళ్ళిపోయి అక్కకి ధైర్యపరచడానికి ఈ కళ, ఈ దర్శనం చెప్పాను. అప్పటి నుంచి ఆమె ఏడవటం మానేసింది. అప్పటి నుంచి నిలవటం మానేసింది. అన్నం మానేసింది 1 రోజు. అసలే డయాబెటిక్ పేషెంట్. ఒక పక్కనేమో భర్తను పోగొట్టుకుంది, ఇంకో పక్కనే కుమార్ని పోగొట్టుకుంది. డ్రై అయిపోయింది. ఈ కళ, ఈ దర్శనం చెప్తే ఆ రోజు నుంచి ఆమె ఉన్న కన్నీరు మానేసి ధైర్యంగా దేవుని ఆలయానికి రావటం, ఆ ప్రార్థనలో పాల్గొనటం, ఇలాంటి వాళ్ళు. ఈ రోజున నేను అదే విషయాన్ని తెచ్చాను. నేను ఎందుకు ఈ విషయాన్ని విశ్లేషించానంటే ఆయన లోటు పట్టుకోవటానికి కాదు. మేమెంత పెద్ద పర్ఫెక్ట్ ఏం కాదు. ప్రతి వాళ్ళకి వీక్నెస్. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ వీక్నెస్. ఆయనకు ఒక రకమైన వీక్నెస్, నాకు ఒక రకమైన వీక్నెస్, మీకు ఒక రకమైన వీక్నెస్. కానీ ప్రభు సాన్నిధ్యంలో మనం దానిని కనుగొని అంటే తీసేసుకోవటం అనేది మన బాధ్యత. విశ్వాసం, ది ఫెయిత్ డిమాండ్స్ రెక్టిఫికేషన్. ది ఫెయిత్ డిమాండ్స్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండ్ ఇన్స్పెక్షన్ ఇన్వర్డ్లీ. ఆ ఇన్స్పెక్షన్ లోనే ట్రాన్స్ఫర్మేషన్ టేక్స్ ప్లేస్. లాస్ట్ ఫేజే ఆ పక్కన ఉన్న దొంగను మొన్న నేను 7 వాటర్ ప్రిపేర్ అవుతుంటే నన్ను ఎవరో పిలిచారు. అందరు పిలిచారు ఉంటాను కదా, ఇంకా బయటికి వెళ్ళేటటువంటి సమయం వచ్చింది. నేను సిద్ధపడుతున్నమాట. ది లాస్ట్ ఆపర్చునిటీ అతని లైఫ్ లో దేవుడు ఆపర్చునిటీ ఇచ్చాడు అనమాట ఆ దొంగకి. కానీ ఫుల్ గా 100% దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసాడు. ఎవరు? దొంగ. ఆ పక్కన ఉన్న దొంగ ఈ ఫుల్లీ ఎక్స్ప్లాయిటెడ్ ది లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ సాల్వేషన్ పవర్ అనేది రా చేసేసుకున్నాడు అనమాట. ఆయన్ని గుండెలోకి వెళ్ళిపోయేటటువంటి మాటలు మాట్లాడి. సో చివరి దశల్లో కొందరికి పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు, పుటమి వేస్తాడు, కష్టం తెప్పిస్తాడు. ఆ సీజన్, ఆ టైం, ఆ
ఆఫ్ టెస్టింగ్ అనేది ఆయన జీవితంలో ఉంది. అండ్ సీజన్ ఆఫ్ కాన్ఫ్రంటేషన్ కూడా ఆయన జీవితంలో ఉంది. ద సీజన్ ఆఫ్ కాన్ఫ్రంటేషన్, టైమ్ టెస్టింగ్, టైమ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ ది సీజన్ ఆఫ్ కాన్ఫ్రంటేషన్ ఇన్ హిస్ లైఫ్. ఆ సీజన్ ఆఫ్ కాన్ఫ్రంటేషన్ ఏదో అవుతుందంటే ఆ కన్విక్షన్ లోకి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ లోకి, రిపెంటెన్స్ లోకి. కాబట్టి నాకు ఆ యొక్క టైమ్ ఆఫ్ వీక్, టైమ్ ఆఫ్ మార్నింగ్ అంటే దుఃఖపడటి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ప్రసంగంలో ప్రసంగి ఆ కొండ మీద ప్రసంగంలో చెప్తాడు. దుఃఖపడటం అనేటటువంటిది ఒక అనుభవం మనకి. ఆ దుఃఖములో దేవుని యొక్క ఆదరణ ఎలా ఉంటుందో, దేవుడు ఏ విధంగా మన ఆంతర్యముతో మాట్లాడతాడో, ఆ దుఃఖములో దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడని కనుక్కుంటామో. ది నియర్నెస్ ఆఫ్ గాడ్, ది రెలవెన్స్ ఆఫ్ గాడ్, ఓకే, ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ది టైమ్ ఆఫ్ calamity, in the time of collapse, in the time of hopelessness, in the time of loneliness, in the time of forsakenness, and we feel the contemporaneous presence of God. Contemporaneous presence. Emmanuel అంటే Lord with us. కరెక్ట్. దేవుడు మనకు తోడు కాదు, అది కరెక్ట్, ఇది కాదు, అనువాదం కాదు. దేవుడు మనకు తోడు అనేది కరెక్ట్ అనువాదం కాదు. కరెక్ట్ అనువాదం ఏంటంటే గాడ్ విత్ us. దేవుడు మనతో ఉన్నాడు, మనతో ఉండటం వల్ల మనకు తోడుగా. కాబట్టి ఇమ్మాన్యుయల్ గాడ్ ఇన్ హిస్ లైఫ్, టెస్టింగ్ లైఫ్, ఇన్ హిస్ బర్త్ టు డెత్, ఇమ్మాన్యుయల్ గాడ్ ఉంటాడు. ఈవెన్ బర్త్ టు డెత్ ఆయన ప్రెజెన్స్ ఎప్పుడు ఉంటుంది, మీకుంది. ఆ ఉండబట్టే ది జర్నీ ఆఫ్ యువర్ ఫెయిత్ లైఫ్, ది జర్నీ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్, ది జర్నీ విత్ థార్న్ స్ట్రికెన్ పాత్, ముళ్ళతో అలవబడినటువంటి ఆ సమయాలు మీకున్నాయి. ముళ్ళు గుచ్చుకున్నటువంటి సమయాలు ఉన్నాయి, గాయపరచబడినటువంటి సమయాలు ఉన్నాయి, కన్నీటితో నింపబడినటువంటి సమయాలు ఉన్నాయి. అంత మాత్రాన దేవుడు ఆదరించినటువంటి సమయాలు లేకపోలా, దేవుడు మాట్లాడినటువంటి సందర్భాలు మీ జీవితంలో లేకపోలా, దేవుడు టచ్ చేసినటువంటి అనుభవాలు మీ జీవితంలో లేకపోలా, దేవుడు కనబడినటువంటి అనుభవాలు మీ జీవితంలో లేకపోలా, నా బతుకు ఎందుకు అన్నటువంటి ప్రశ్న ఎదుర్కొన్నా దానికి జవాబు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని స్వరంలో మీరు విన్నారనేటటువంటి ఆ విషయం నాకు తెలుసు. ఆ రోజు ముళ్ళు ఉంటాయి, ఎప్పుడు రోజుకి ముళ్ళు లేకుండా ఉండవు. ఈ రోజుకి ముళ్ళు ఉన్నాయి. ఎవ్రీ రోజ్ ట్రీ దేవుడు ఒక్కోసారి ముళ్ళు తీడు అనుభవించాలి. ఆ అనుభవంలో దేవుని శక్తి పరిపూర్ణం. నా బలహీనతలోనే దేవుని కృప ఇస్తా అని చెప్పే వాక్యం. ఈ రోజుకి ముళ్ళెన్నో, కానీ ఒక్కోసారి భార్య తానుగా ఉండొచ్చు, ఒక్కోసారి భర్తే తానుగా ఉండొచ్చు, ఒక్కోసారి పిల్లలే ముళ్ళుగా ఉండొచ్చు. బట్ దేవుని యొక్క ముఖాన్ని చూస్తూ, ఆయన పాదాలు తడుపుతూ బతికింది ఈ రోజులే ఆ విధంగా బతికింది. ఐఎమ్ నాట్ గ్లోరిఫైయింగ్ హర్ బట్ స్ట్రెంథెనింగ్ హర్ ఇన్ ది టైమ్ ఆఫ్ వీపింగ్, ఇన్ ది టైమ్ ఆఫ్ మార్నింగ్. అమ్మా, నీవు చేయగలిగింది చేశావా? ఆయన ఎప్పుడు తక్కువ అంచనా వేయలా, ఆయన ఎప్పుడు అగౌరవపరచలా,
ఆయన చిట్టినా కొట్టినా ఎప్పుడు తలదించుకున్నావు గాని ఎప్పుడు తల ఎత్తి మాట్లాడాల. ఆయన దూరమైన ఆయన దగ్గరగానే చూచావు. అలాగే నీ బిడ్డలు కూడా చూశారు. దూరమైన బయటికి వెళ్ళిపోయినా ఎప్పుడు కూడా మీరు మానసికంగాను ఎప్పుడు మీ ప్రేమ ఎప్పుడు దూరం కాలేదని నేను సాక్ష్యం ఇస్తున్నాను. అర్థమైందా? మీ యొక్క ఆ కంపాషనేట్, ఆ కౌగలించుకునేటటువంటి మనస్సు ఎప్పుడు కూడా మీకు దూరం కాల, ఆమెకి దూరం కాల, మీ బిడ్డలకు దూరం కాల. ఇంకా ఏంటంటే క్లైమాక్స్, ఆయన కాల్ తీసేసినప్పుడు ఆయన దగ్గర తీసుకొచ్చి ఆయన ప్రతిదీ సేవ చేశారని నేను విన్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు చూశాను. ఆయన ఎలా చూశారు నాకే ఆశ్చర్యం వేస్తారు. అలాంటి వాళ్ళు ఉంటారా? చాలా రేర్గా ఉంటారు, చాలా రేర్గా ఉంటారు. కానీ ఆ రేర్ ఫ్యామిలీస్ లో ఈ రోజు ఒకటి అని చెప్పడంలో దేవుని ముగిస్తున్నా. యేసయ్య దగ్గరికి వచ్చి ఒక ఆమె ఏడుస్తుంది. నా ప్రభువుని ఎవరో ఎత్తిపోయారు, నా ప్రభువుని ఎవరో తీసుకెళ్ళిపోయారు. నేను నమ్ముకున్నా, నేను ఆయన బిడ్డనైపోయినాను, విశ్వాసం అయిపోయాను. ఐఎమ్ ఫాలెన్ ఇన్ లవ్ విత్ జీసస్ క్రైస్ట్, ఫాలెన్ ఇన్ లవ్ విత్ జీసస్ క్రైస్ట్. ఆధ్యాత్మికంగా దేవుని ఆ ప్రణయంలో పడిపోయింది మగ్దలేని మరియ. ఆమె సాన్నిహిత్యత చూసి ఒక బుక్, ఏదో బుక్ ఒకటి చేశారు, దాన్ని బ్యాన్ చేశారు అనుకోండి, బ్యాన్ చేసి ఆయనకి యేసు ప్రభుకి కలిపేశారు అన్నమాట. ఈ లోకం అటువంటిది ఏంటి, మేము ఎక్కువగా ఏమన్నా మాట్లాడేవనుకో, ఎక్కువ ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకో లేబుల్ వేసేస్తారు, ఈయనకి ఆయనకు వేసారు. అట్లా ఈ కూడా లేదు నాకు వేసి. అంత గొప్ప కదా మనోళ్ళు, మన విశ్వాసులు అంత గొప్పలే, మన నాయకులు అంత గొప్పలే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గొప్పలే. ఏదో కష్టం వచ్చిందని 3 సార్లు వెళ్ళామనుకో, లేకపోతే ఏదో అవసరతను బట్టి వెళ్ళామనుకో కట్టేస్తారు మాట. అది యేసు ప్రభుతో కట్టేశారు. మగ్దలేని మరియను ఒక బుక్ వచ్చేసింది, ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆయనకి సంబంధం ఉంది అని యేసు ప్రభుకి కట్టి. చూడాలి అంత గొప్పవాడు మనోళ్ళు కదా. అలాంటి రకాలు మనకి ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ మన సంఘాల్లో. అలాంటి నాటు సరుకు, ఎందుకంటే ఈ నాటే తెలుసు, నీకు తెలిసిందే నాటు సారా ఏంటి నాటు వాళ్ళు కాబట్టి అంటే మాట్లాడతారు వాళ్ళు. యేసు ప్రభువుని ఎత్తుకుపోయారని ఆ మగ్దలేని భార్య మాట్లాడుతుంటే ఆయన వచ్చి మాట్లాడాడు. ఒకసారి చేతి కంక్లూడింగ్ అవే నేను చెప్పాలని, ప్రేరణలో నేను మాట్లాడాలని చెప్పాలని నేను అంటున్నాను. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? వై యు ఆర్ వీపింగ్? వై యు ఆర్ వీపింగ్? ఫర్ హూమ్ యు ఆర్ సర్చింగ్? ఫ్రమ్ హూమ్ యు ఆర్ సర్చింగ్? వై యు ఆర్ వీపింగ్? ఈ రోజున దేవుడు మీతో కూడా మాట్లాడేది ఆయన దేవుని వాక్యం మాట్లాడుతుంది. రోసిలిన్ గారు కానీ, వారి బిడ్డలు కానీ, బంధువులు కానీ, దుఃఖం అనేది ఉంటుంది, దుఃఖం లేకుండా ఉండదు. దుఃఖం ఉంటది, బాధ ఉంటది. ఆయన కూడా ఏడ్చాడు, లాజరును లేపుతాడని తెలుసాను. He knows it very well. He delayed deliberately. He knows what is going to happen. Even then he wept. మన విశ్వాసులు వాళ్ళ దుఃఖంలో పాల్పొందాలి, వాళ్ళ బాధలో పాల్పొందాలి, వాళ్ళ వేదనలో పాల్పొందాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన సహవాసం మనం ఇవ్వాలా. ఈ రక్త సంబంధానికి, ఈ యొక్క విశ్వాస బాంధవ్యతకు అది దేవుని వాక్య ప్రకారము నిర్వచించే శక్తి మనకుంది. అది ఇప్పుడు లేదు. ఏదో నామినల్ గా ముక్కుతో కన్నీళ్ళు తొడటానికి వస్తారు, చూస్తారు, పోతారు. కాపర్లైనా, నాయకులైనా, విశ్వాసులైనా అది కాదు అసలు చెప్పే. దుఃఖపడు వారు ధన్యులు, వారు వీఆర్ ది పీపుల్ హూ షేర్ ది సారో ఆఫ్ ది బెరీడ్ ఫ్యామిలీ.
We are called to share. We are called to strengthen. We are called to give fellowship. ఫెలోషిప్ ఇచ్చేవాళ్ళం, మనం సహవాసం ఇచ్చేవాళ్ళం, వారి గురించి ప్రార్థించేవాళ్ళం, వాళ్ళకి అండగా నిలబడటానికి మన సాయశక్తులా చేయగలిగేవారు. అది పార్టిసిపేషన్. ఎంపతి అంటే అది సింపతి కాదు, సింపతి లోపం వచ్చే. కానీ ఎంపతి అంటే వారి యొక్క దుఃఖంలో పాలు పొందటం, మన ఇంటిలో జరిగినట్లు మనం ఫీల్ అవ్వటం, మన యొక్క సహవాసం. ఇప్పుడు పక్కన ఉన్నవాడితోనే మాట్లాడతాడు. పక్కన బంధువుడే ఉంటాడు, అన్నే ఉంటాడు, చెల్లె ఉంటది, లేకపోతే రక్త సంబంధం ఉండదు. ఆ సంవత్సరాలు మాట్లాడుకోలేని పరిస్థితి వందే. అంత దౌర్భాగ్యం. చెప్పుకోవటం మాత్రం యేసయ్య బిడ్డలం అని చెప్పటం మాత్రం యేసయ్య బిడ్డలే, కానీ పంచుకోవటం తెలీదు, వాళ్ళని ఆదరించడం తెలీదు, ధైర్యపరచడం తెలీదు. మనం చేయగలిగిన సహాయం చేయటం. యేసు ప్రభు వచ్చాడు. వై యు ఆర్ వీపింగ్, ఫర్ హూమ్ యు ఆర్ సర్చింగ్. నిన్ను వదిలేసాడు అనుకుంటున్నాడా దేవుడు? రోజిలిన్ గారు మిమ్మల్ని వదిలేసాడు అనుకుంటున్నాడా దేవుడు? ఆయనకి టెస్టింగ్ టైం ఇచ్చాడు, ఆయనకి కాన్ఫరంటేషన్ టైం ఇచ్చాడు, ఆయన ప్రెజెన్స్ ని ఫీల్ అయ్యే టైం ఇచ్చాడు, ఆయన ఆంతర్యంతో మాట్లాడేటటువంటి సీజన్ ఇచ్చాడు, ఆయన మార్పు చెందినటువంటి ఆ యొక్క ట్రాన్స్ఫర్మేటివ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. నేను చెప్తున్నాను, ఆయన శాంతితో, సమాధానంతో, సంతోషంతో దేవుని సన్నిధికి వెళ్ళాడు. కాబట్టి మీరు అంత ధైర్యం పొందాలి, బలం పొందాలి. ఆయనకు రిలీఫ్ తెలుసా? కొంతమంది జీవితంలో అలసిపోయిన తర్వాత వాళ్ళ అలసట ఎక్కడ తిరుగుతుంది తెలుసా? అక్కడే తెలియదు. సో డెత్ ఈజ్ అ బ్లెస్సింగ్ ఫర్ పీపుల్. ఇట్స్ నాట్ కర్స్. ఇట్స్ నాట్ కర్స్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫెయిత్ జర్నీ. మన జీవిత విశ్వాసంలో ఆ మరణం అనేది అంతర్లీనమైనటువంటి అనుభవం. అదే ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. అదేనా? కాబట్టి సెకండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ లో ఆయనకి వెళ్ళాడు. సెకండ్ ఫేజ్ ఆ ద్వారం దగ్గర. ఆ తర్వాత దేవుడు వచ్చినప్పుడు మరలా సశరీరుగా లేచేటటువంటి అనుభవం ఉంది. బైబిల్లో ఇచ్చాడు, చదివిచ్చారు. ఆయన సశరీరుగా ఎలా మీరు డాడీ చూశారో, అందమైన వ్యక్తి అయినా, ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ పర్సన్, వెరీ స్ట్రాంగ్ పర్సన్, వెరీ వెరీ అసెప్టివ్ పర్సన్, బోల్డ్ పర్సన్. ఆయన పిడికోడు కాదు తెలుసా? ఆయన ఫోటోలోనే ఎంత అందంగా ఉన్నాడు చూడండి. అసలైన శిశులైన అందం. ఆ చివరి మూమెంట్ లో దేవునితో కలిసి మాట్లాడినప్పుడు అసలైన సొగసు ఆయనకు వచ్చింది. ఆధ్యాత్మికమైన అందం, ఆనందం వచ్చిందని నమ్మండి. దేవుడి సన్నిధికి వెళ్ళాడు. ఏడమ్మక తల్లి, ఏడవద్దు, బిడ్డలు ఏడవద్దు. నీ ముందు ఉన్నది ఎవరో తెలుసా? నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము, జడియకము, నేను నీకు తోడే. అలా చెప్పేటటువంటి దేవుడు. ఆ రోజు మరియమ్మ కళతో చూసింది, కానీ మనం అంతకంటే చూచిన వారి కంటే చూడకుండా ఉండేవాడు మన తల్లి. ఎందుకంటే we feel and believe the promise of God. ఏంటది ప్రామిస్? His presence. His presence. His presence is our promise. His presence, Emmanuel presence, is our strength. In the time of sorrow. In the time of sorrow, this is the presence of God strengthens us. The protection of God. The protection God is that. Not only presence, the protection. మూడో చెప్తున్నా, the promise of God. God మీకు ప్రామిస్ చేస్తాడు. దేని ద్వారా? There are many promises. తల్లి తన బిడ్డనైన నువ్వు మరచును గాని నేను నిన్ను మరువను, నా అరచేతిలో నిన్ను. This is the promise of God. In the time of sorrow, in the time of tears, కన్నీరు ఖర్చేటప్పుడు ఆయన వాగ్దానంలో యాంకరింగ్
హిస్ ప్రామిసెస్ స్ట్రెంగ్థెన్స్ us. నిలబడేటటువంటి ఆ ధైర్యం ఇస్తుంది. ఇంకా ఎక్కువ చెప్తే నన్ను తిట్టుకుంటారు, అసలు ఆకలేస్తుంది. కాబట్టి దేవుడు విడువడు. ఎంబ్రేసింగ్ లవ్, ఎంబ్రేసింగ్ ప్రెజెన్స్ అండ్ ఎంబ్రేసింగ్ ప్రొటెక్షన్ అండ్ ఎంబ్రేసింగ్ గైడెన్స్. మే గాడ్ ఆఫర్ యూ అండ్ స్ట్రెంగ్థెన్ యూ. మీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి, మీ తల్లి ఇచ్చినటువంటి, మీ పితరులు ఇచ్చినటువంటి ఆ భక్తితో విశ్వాసంలో కట్టయి దాన్ని కొనసాగించి వాటిని యేసు వైపు చూస్తూ మన పందెపు రంగంలో ఓపికతో ముఖ్యంగా కుటుంబానికి మా కండోలెన్సెస్. యాక్చువల్గా మా బావగారు ఆయన అంటే రోజులున్నాక మా పెద్దమ్మ పెద్దమ్మ కూతురు. నాకైతే తెలీదు, ఎప్పుడో నేను పుట్టక ముందే వచ్చేళ్ళు మ్యారేజ్ అయినట్టుంది. మా పేరెంట్స్, మా అమ్మ చెప్పేది ఏంటంటే వీళ్ళు మ్యారేజ్ మునిపేడలో అయింది అని చెప్తా ఉండేవాళ్ళు. ఆ మ్యారేజ్ కూడా అప్పుడు ఏంటంటే చాలా వీళ్ళు ఇక్కడ నుంచి చాలా ఏంటంటే హర్డిల్స్ చేసుకుంటా వెళ్ళారు. చాలా యూనిక్ మ్యారేజ్ అని చెప్తా ఉండేవాళ్ళు. అది గుర్తు చేసుకుంటా ఉన్నాను. చాలా ఏంటంటే ఎడ్ల బండ్లు అట్లా, అంటే అప్పట్లో ఆ ఊరు కొంచెం బాగా రిమోట్ విలేజ్ కాబట్టి ఎడ్ల బండి వీళ్ళేమో మామూలుగా టౌన్స్ లో భీమవరంలో మచిలీపట్నంలో సోఫిస్టికేటెడ్ గా బతికినాడు. ఎడ్ల బండ్లు అట్టిలో మామూలుగా వెళ్ళారు అని చెప్తా ఉంటారు. సో అది లేకపోతే నాకు యాక్చువల్గా నాకు మా బావగారి గురించి నాకు అంటే ఇన్ డెప్త్ నాకు తెలియదు వాస్తవానికి. బట్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ ఆయన మేము భీమవరంలో ఉన్నప్పుడు మా అక్క వాళ్ళు మ్యారేజెస్ కానీ లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ రెగ్యులర్గా ఆయన ఎప్పుడు మచిలీపట్నం వచ్చినా లేకపోతే ఎప్పుడు భీమవరంలో ఉన్నప్పుడు వచ్చినా కానీ వస్తూ ఉండేవాళ్ళు. బంధుప్రీతి కలిగినటువంటి వ్యక్తే. తర్వాత ఇంకోటి ఏంటంటే మంచి హైట్, అజాన్ బాబుడు పర్సనాలిటీ. చూస్తూ ఉంటే భీకరంగా ఉండేవాడు. ఫేమస్ చిన్నప్పుడు వాస్తవానికి చూస్తే అలాంటి పర్సన్. తర్వాత గంభీరంగా మాట్లాడేవాడు ఆయన. ప్రతి మాట కూడా చాలా గంభీరంగా, అంటే మాటల్లో కూడా డెప్త్ ఉండేది. ఇంకా వేరే విషయాలు పక్కన పెట్టి ఆయన మాటల్లో చాలా డెప్త్ ఉండేది. తర్వాత ఐదర్ చెప్పినట్టుగా కొంత ఫ్యామిలీ సఫర్ అయిన మాట వాస్తవమే, అది మాకు తెలుసు, ప్రత్యక్షంగానే తెలుసు. సఫర్ అయిన మాట వాస్తవం. బట్ అట్ ది ఎండ్ సంహౌ మళ్ళీ వీళ్ళందరూ రీయునైట్ అవ్వటం, చక్కగా హ్యాపీ, ఈవెన్ దో దేర్ ఇస్ సఫరింగ్, ఏ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వాళ్ళు ఫీల్ చేయటం అనేది కూడా తెలుసు. మేము ఆ విషయంలో మేము ఎప్పుడు ఆనందపడుతూ ఉండేవాళ్ళం. ఒకటేంటంటే మా పెద్దమ్మ చాలా ప్రార్థన పర్వాలేదు, దేవుని పెద్దమ్మ. ఆవిడకి చిన్నప్పుడు నాకు తెలిసి ఏంటంటే ఆవిడ ఆత్మతో ప్రార్థన, ఆత్మ వచ్చేది. ఆవిడ ప్రార్థన చేస్తా ఉంటే పరిశుద్ధాత్మ వచ్చేది. సో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ప్రార్థన చేయడం మాకు తెలుసు. సో ఆ కుటుంబం నుంచి రావటం వల్ల వీళ్ళకి కూడా కొద్ది గొప్ప ఆ బ్రాటప్ అనేది, ఈవెందో మా పెద్దనాన్నగారు చనిపోయిన తర్వాత మా పెద్ద చాలా కష్టాలు పడింది. పిల్లలందరినీ మొత్తానికి ఏదో విధంగా పైకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో మొత్తానికి వీళ్ళు కూడా కొంత ఆ భక్తిని, దాన్ని ఆ డిసిప్లిన్ ని కొంత అందిపుచ్చుకున్నారు. అందువల్లే వీళ్ళు సస్టైన్ కాగలిగారు. లేకపోతే కనుక మరి వీళ్ళ కుటుంబం ఫేస్ చేసినటువంటి, ముఖ్యంగా మా పెద్దనాన్నగారు ఎర్లీగా తెచ్చుకోవడం, మా పెద్దమ్మ ఒక్కతే ఆవిడకున్నటువంటి ఇక్కడ షార్కీ స్కూల్ అక్కడెక్కడ మొత్తానికి somehow or other she could able to bring up all the children. సో అందుని బట్టి మేము ఏంటంటే ఈ కుటుంబాలన్నీ ఇలాగ కొంచెం డెవలప్ అవటం, మరి ఈ రకంగా ఇదవటం బట్టి మేము ఇప్పుడు సంతోషిస్తూ ఉంటాం. మరి పాస్టర్ గారు చెప్పినటువంటి మాట చాలా వాస్తవం. ఏంటంటే రోజ్ అనే దానికి ముళ్ళు అనేవి కంపల్సరీ ఇన్ఎవిటబుల్ కదా. అలాగే అక్క జీవితంలో కూడా ఎన్ని ముళ్ళు ఉన్నప్పటికీ కూడా బట్ షీ రిమైన్డ్ యాజ్ రోజ్. దట్స్ వై వీ ఫీల్ సో హ్యాపీ అండ్ వి ప్రైజ్ గాడ్ ఫర్ దట్. నాకు అవకాశం ఇచ్చినటువంటి కైగారులకు ఇదినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరొకసారి నా యొక్క దేవుడు మరి ఈ కుటుంబాన్ని మంచిగా ఆదరించాలి అనేటువంటి మాటతో నేను
ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సింహాలు పిల్లి లాంటివని వారి మాట, వారి ప్రసంగం విన్నాను. ఈ ప్రసంగం నేను ఎప్పుడూ వింటూ ఉంటాను. కాబట్టి మీ ముందు మాట్లాడడం అంటే అంత తేలికైన విషయాలు కాదు. ఎంతో మీరు బైబిల్ పారాయణం చేసేటువంటి వాళ్ళు. వినపట్టలేదా? మైక్ పెట్టుకోండి, వినపట్టాలంటారు. మీరు మైక్ పెట్టే అనుకోవచ్చు. నాది 87 ఏళ్ళు దాటిన వాడి వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది? అది అయినా మరి బావమరి వాడు కోసం మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాడు. బావమరిది అంటే సామాన్యుడు కాదు. వాడు బంగ్లావారిలో ఫైట్ చేసినటువంటి వ్యక్తి. 71 లో బంగ్లాదేశ్ విముక్తి జరిగినప్పుడు వీడు వారిలో పాల్గొన్నాడు మా బావమరి. ఆ వారి విషయాలు వచ్చినప్పుడు చెప్తే నా ఒళ్ళు పులకరించింది అనమాట. అంత గొప్పగా ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి వాడు మనం దగ్గరలో ఉండే మరి చాలా మంది ఉండొచ్చామో గానీ అందులో వీడు ఒక పరిస్థితి. సరే, ఈ బాలింగ్ గురించి కూడా చెప్పాలి. నేను వాళ్ళ ఇంటికి అల్లుడుగా వెళ్ళేటప్పటికి 1965 లో మా మ్యారేజ్ అయింది. అక్కడికి వెళ్ళేటప్పుడు వీళ్ళని చిన్నపిల్లలు హై స్కూల్లో చదువుతున్నారు. ఇది ఈయన పెద్దవాడైన శామ్యుల్ గారని, ఆయన తర్వాత ఈయన అల్ఫోన్స్ రాజు పేరు, అల్ఫోన్స్ రాజు. ఆ తర్వాత కాస్పర్ రాజు. మా మామగారికి ప్రగాఢమైనటువంటి నమ్మకం బైబిల్ మీద. అందులో మరి ముగ్గురు జ్ఞానుల్లో పేర్లు అవి. ఆ పేర్లు ఎతికి పెట్టాడు మా మామగారు అని చెప్తుంది, కావాలని. అలాగే సరే, వీడు బాల్యం గురించి అదే చెప్పాలి. చిన్నప్పుడు వీడు చాలా దునుగుడే, కానీ బాగా చదివేవాడు. నోబెల్ హై స్కూల్ స్టూడెంట్. ఆ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ మా వదిలి గారు అంటే మా చెట్లగూడు గారి ఇంటికి అక్కడ చదువుకున్నాడు. ఆ ఇంటి దగ్గర ఉండే, అది బహుశా వెస్ట్ గోదావరి జిల్లాలో ఊరి పేరుకు నాకు గుర్తు రావట్లేదు. ఆ ఊరిలో చదివారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత మరి ఆయన పర్సనాలిటీ చూస్తే మా ఆజానుబాహుడు. ఆయనకి ఈ గుమ్మాలు చాలా నట్టుగా ఉండేవాడు. దానికి తోడు ఆయన స్టైల్ కూడా అట్లాగే ఉండేది. వైట్ ప్యాంట్, వైట్ షర్ట్ వేసి ఆయన వెళ్తుంటే చాలా షోక్గా ఉండేవాళ్ళు, చెప్పకూడదు. మరి అట్లాంటి వ్యక్తి చాలా మంచిగా మిలిటరీలోకి చేరాడు. ఇక ఇక్కడికి లాభం లేదు, ఏమైనా సరే ఆ పర్సనాలిటీ తగ్గట్టుగానే బట్టి చూసుకుని మిలిటరీలోకి వెళ్ళారు. అక్కడ చక్కగా పెర్ఫార్మ్ చేశారు. మాకు ఆయనకి ఏదో మెడల్ కూడా వచ్చి చూపించాడు. అంటే ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి వాటి సంబంధం. ఏమైనా మరి మంచిగానే చేశాడు అన్ని విషయాల్లో. బాగానే జరిగింది. ఆయన పెళ్లి కూడా మునిపెళ్ళలో జరిగింది. పెళ్లి జరిగినప్పుడు అక్కడ మరి వచ్చి వంటోడు రాలే. ఆ రోజుని నేనే వంట చేయాల్సి వచ్చింది. నాకు రాదు, అయినా సరే మరి ఏదో రకంగా చేయమన్నారు, చేసేసాను. బాగుందన్నారు, అంతే. మరి బావమరిది కోసం ఏదన్నా చెయ్యాలి కదా. నా భార్య సంతోషించాలంటే ఆ తమ్ముడు గురించి ఏదైనా చెయ్యాలి. ఇప్పుడు కూడా బొమ్మ చీకే తల్లి ఏం తప్పులు మాట్లాడతాను. మళ్ళీ ఇది అందరూ చూస్తారు. ఇదని వద్దు, ఇవే తీసేవి కూడా తీసే బాగుండేది. అంటే ఏంటంటే అక్కడ ఎక్కడో కునికి పాటలు పడుతుంది. బీపీ, హై బీపీ వచ్చి పడుకుని లేవట్లా. నిన్న మొన్న వెళ్ళి వచ్చింది. ఏం పర్లా కారణం ఒరే తీరని మనిషి కనపడదు, మనిషి కనపడదు. ఎవడు మాట వినపడుతుంది. మరి అలా వినపడాలని ఆవిడ పెట్టింది. సరే, మీ ఇష్టం, ఏమన్నా చేసుకోండి, నాకు అనవసరం. అయితే మరి ఆ చదువు అయిన తర్వాత పెళ్లి అయింది. మరి మా సహోదరి వచ్చారు ఇంటికి. అంతా సక్రమంగా జరిగింది. ఆయన మరి కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళా మిలిటరీకి వెళ్ళిపోవటం, రావటం జరుగుతూ ఉండేది అన్ని విషయాల్లో. ఇక 3 రోజులకు ఒక లెటర్ వచ్చేది. అది పోనీ ఎంత శ్రద్ధ ఉంటుంది, ఎంత టైం ఉంటుందో నాకు తెలియదు. కానీ ఆ ఇల్లాండ్ లెటరు 3 వైపులు రాసావు. వాళ్ళ అక్క గారికి ఖచ్చితంగా ఆ లెటర్ వచ్చేది.
ఎందుకు నీ మీద ఎంత ప్రేమ వాడికంటే నేను వాడిని చిన్నప్పుడు ఎత్తుకున్నాను. ఆడేమో బలిష్ఠుడు, నేనేమో బొక్కదాన్ని. ఆయన ఎత్తుకుని అప్పుడప్పుడు నేను పడిపోతే మా నాన్న ఎందుకు పడేసేవాడు, నన్ను కొట్టేవాడు. మరి ఇవన్నీ చెప్పి ఆడి మీద నాకు అంత ప్రేమ, ఆడికి నాకు ప్రేమ. అది ఆ రకంగా బాబ్జీ అంటే ఆల్ఫోన్స్ రాజు అనే పేర్లు అనేవాళ్ళం కాదు, అది బాబ్జీ బాబ్జీ అనేవాడు. అది మరి నేను వచ్చేటప్పుడే అని చెప్పారంటే తొందరగా ముగిసి ఎక్కువసేపు చెప్తాను అని అన్నారు. అక్కడ పెద్దలు ఉన్నారు వెనకాల. మరి మీరు ఎక్కువ చెప్పడం కూడా భావ్యం కాదు. ఆయన బావమరిది గురించి ఏం చెప్తాను, అన్ని రకాలుగా మరి దేవుడు దీవించాడు ఆయన్ని. అక్కడే మన మునిపల్లిలోనే పెళ్ళయింది. పాదరక్షలు అక్కడికి అక్కడే జరగడం జరిగింది. అంత బాగానుంది. తర్వాత మళ్ళా ఆయన డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ మచిలీపట్నంలోనే ఉన్నారు. అప్పుడు వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు, మా సహోదరులకి ఏమున్నారు, వాళ్ళందరూ ఈ పేర్లు ఆమె పెట్టిన పేర్లు అనుకుంటున్నాను నేను. అనుమానం అడిగేవాడు, అప్ప అది అక్క అని రాళ్ళు, అప్పే ఏంట్రా అప్ప కప్పలాగా అంటే ఊరుకో మప్ప అని. సరేరా ఏదన్నా కానీ ఇవన్నీ ప్రతిదీ వచ్చి అడిగేవాడు, అదేం చేస్తే బాగుంటది, ఇదేం చేస్తే బాగుంటది. కానీ కాస్త విజన్ ఉన్నటువంటి వ్యక్తి. మామూలుగా ఏదో నేరోగా అక్కడ ఆలోచించేవాడు కాదు, విజన్ గా ఆలోచించి పిల్లల్ని ఎట్లా చేయాలి, ఈ పిల్లల్ని ఎట్లా పెట్టాడు. పేర్లు ఏమిటా ఎట్లా పెట్టామంటే డిసోజ్ అంటే ఎవర్రా బాబు, ఈ గోవా నుంచి వచ్చాడా అని. గోవా పేరు నీకు ఎందుకంటే నాకు డిసోజ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు మిలిటరీలో, వాడంటే నాకు చాలా ఇష్టం, అందుకని వాడి పేరు పెట్టాను. మరి లల్లు అని పేరు పెట్టారు ఏంటంటే అది లల్లు అని అంతా కూడా రాజస్థాన్ వాళ్ళు కదరా. మరి ఆడికి ఏంటంటే అక్కడ ఒకడు ఉన్నాడు నా ఫ్రెండ్, వాడు కూడా నాకు ఇష్టడు, వాడి పేరు పెట్టింది. మరి ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తూ అన్ని రకాలుగా అతను ఏంటంటే ఎక్స్ట్రీమ్స్ లవ్, మామూలు ప్రేమ కాదండి. మరి కోపం వస్తే మళ్ళీ అది కూడా అదే రెండు సైబర్ తల్లిస్తుంటుంది అతని దగ్గర. అతి మంచివాడు, ఆ తర్వాత అతి ఆవేశపరుడు. దీనికి ఇంకో మాట, అతి మంచివాడు అతి ఆవేశపరుడు. ఆవేశం వస్తే ఆగలేదు, అది ఉంది. అతి మంచితనం వస్తే బావా అంటే నీ అంత తోడు లేడని నెత్తి మీద పెట్టుకుంటాను, లేదంటే నేను చెప్పక్కర్లేదు. అటువంటి వ్యక్తి. కానీ ఏదన్నా గాని మరి రావటం జరిగింది అన్ని విధాలుగా. మరి పిల్లల్ని తన శక్తి సామర్థ్యాలు కొద్దీ పైకి తీసుకొచ్చాడు, చదివారు. ఇవాళ మరి ఆ ప్రయోజకులు చేశాడు అందరినీ. మరి అదేగా కావాల్సింది, మానవ లక్ష్యం అది. బిడ్డల్ని కనడం, సరి అయినటువంటి మార్గంలో పెంచడం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది. వల్లే మరి అటువంటి ఆలోచనలు ఆ పిల్లలకు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ అతి కొద్ది సమయంలో మరి ఇక్కడ ఏర్పాటు జరిగింది. నేను ఎక్కడ అనుకున్నాను, మరి ఎక్కడ చేస్తారో, ఇక్కడికి హైదరాబాద్ ఇక్కడి నుంచి ఏమి వెళ్దాం రా బాబు అనుకుంటుండగా మచిలీపట్నం వస్తున్నారు అన్నాడు. మహా సంతోషం. అది ఎందుకంటే అందరూ ఇక్కడ చూడడానికి తెలిసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, హైదరాబాద్ లో కంటే. ఆ విధంగా ఇక్కడ రావటం జరిగింది. మరి ఫాదర్ గారు కూడా సకాలంలో స్పందించి అక్కడ పర్మిషన్ ఇవ్వటం అన్ని కూడా సక్రమంగా జరిగిందండి. అన్ని ఏర్పాట్లు చేశారు, ఏమి లోటు లేకుండా. మరి ఆయన లేని లోటు ఒకటే గాని అన్ని సక్రమంగా జరిగినాయి. అందరు పాల్గొన్నారు. మరి జరగవలసిన కార్యక్రమాలను చక్కగా జరిపించారు. చాలా సంతోషం. మరి ఇంకా ఎక్కువ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఏంటది, టైం అయిపోయింది కదా, నువ్వు ఆపేస్తున్నారా? అయ్యా మరి ఇది పరిస్థితి. నాకు దోషం చెప్పాను, నాకు సెలవిస్తే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ అందరికీ నా విశేషం, మీరు అందరు నాకంటే చిన్నవాళ్ళు, ఇందులో ఎవరు పెద్దవాళ్ళు లేరు అనమాట. అందరికి మర్చిపోయారు వాళ్ళు. బావమర్ది గారు కేశవర్ రాజు గారు నేను డిగ్రీలో క్లాస్మేట్స్, నోబెల్ కాలేజ్, జ్ఞాపకం చేసుకున్నారు. ఇప్పుడు ఈ బొత్తల మర్యాద గారి ఫ్యామిలీకి మచిలీపట్నానికి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే పిల్లలందరూ ఇక్కడ, ఆయన కూడా ఇక్కడ టీచరు. మా అత్తగారు మామగారు ఎలిమెంటరీ స్కూల్లో టీచర్లు, వాళ్ళిద్దరు ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ ఉండేది. అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు పోలీసు కాంపౌండ్ లో ఉండేది, అందుకని పోలీస్ హై స్కూల్ అని వాళ్ళు తెలియదు. అది అందుకని వీళ్ళందరూ తెలుసు ఇక్కడ ఉంటా సార్. థ్యాంక్ యూ. బ్యాంక్ లో జాబ్ చేస్తున్న, సెక్యూరిటీ గార్డ్ గా చేస్తున్న ఒక
మార్నింగ్ లేచిపోయేవాళ్ళు. మార్నింగ్ ఎవరు మేము పడుకోవద్దు, వెంటనే పొద్దున్నే లేచిపోవాలి. చాలా డిసిప్లిన్ గా పెంచేవాళ్ళు. లేచి రెడీ అయిపోయి 5 మెంబర్స్ కి మా డాడీనే మాకు హెడ్ బాత్ చేయించేవాళ్ళు. లైన్ గా చేపించి హెడ్ బాత్ చేసేస్తే బయట మమ్మీ మమ్మల్ని రెడీ చేయడం అట్లా చాలా హెల్ప్ చేసేవాళ్ళు. మమ్మీకి కుకింగ్ లో కానీ అన్నిట్లో కూడా హెల్ప్ చేసేవాళ్ళు. బయట వాళ్ళకి చూడకుండా చేసేవాళ్ళు అనమాట. అట్టం నుంచే పెట్టి మమ్మీ డాడీనే చేస్తారు. ప్రతి విషయంలో స్టడీస్ విషయంలో ఏదైనా కూడా బయట ఫ్రెండ్స్ తో ఉండొచ్చు కానీ డాడీ ఈవినింగ్ జాబ్ అయిపోయి ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చేసరికి మేము రెడీగా ఉండేవాళ్ళమి. మమ్మల్ని తీసుకుని డాడీ రెడీ అయిపోయి మమ్మల్ని బయటికి తీసుకెళ్లేవాళ్ళు. ఎంత టైర్డ్ అయినా కూడా మాతోటే స్పెండ్ చేసేవాళ్ళు టైం. బయట పార్క్ కి తీసుకెళ్లేవాళ్ళు, రైల్వే స్టేషన్ తీసుకెళ్లి అట్లా మంచిగా చాలా ఇస్తా ఉండేవాళ్ళు అన్నమాట. మాకు ఏది కూడా బయటకి మేము ఎక్కువ రిలేటివ్స్ అయితే ఎక్కువ వెళ్లేవాళ్ళం కాదు. మాకే ఇంట్లోనే సరిపోయేది టైం. అట్లా మమ్మల్ని బాగా మా డాడీ టైం పాస్ చేసేవాళ్ళు అనమాట. మంచిగా పెంచేవాళ్ళు. గేమ్స్ ఆడిపించడం, క్యారమ్ బోర్డ్స్ ఆడడం. ఆయన కావాలంటే ఫ్రెండ్స్ ని తెప్పించుకుని ఆడుకోవచ్చు, కానీ మాతోటే ఆడేవాళ్ళు అనమాట. మాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళు. ప్రేయర్ చేయించడం అన్ని కూడా చాలా డిసిప్లిన్ గా పెంచారు మమ్మల్ని. టైం ఎట్లాగా కరెక్ట్ డాడీ ఎప్పుడో చెప్తా ఉండేవాళ్ళు అనమాట. ఏంటంటే హెల్త్ ఈస్ లాస్ట్, సంథింగ్ ఈస్ లాస్ట్. వెల్త్ ఈస్ లాస్ట్, నథింగ్ ఈస్ లాస్ట్. క్యారెక్టర్ ఈస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈస్ లాస్ట్. అదొకటి డాడీ చెప్తారు ఎప్పుడు, నాకు బాగా గుర్తుంది అది. ఇంకా అదే విధంగా మమ్మల్ని పెంచారు డాడీ. డిసిప్లిన్ గా పెంచారు. కొన్ని సమయాల్లో ఏమైనా అయినప్పటికీ కూడా డాడీకి మేమంటే చాలా ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా తిరిగి వచ్చినప్పుడు లాస్ట్ మూమెంట్స్ లో ఎక్కువ చెల్లి దగ్గర ఉండడానికి ఇష్టపడి చెల్లి దగ్గర బాగా ఉండేవాళ్ళు అనమాట. అంటే క్లోజ్ గా ఉంటారు. ఏమైనా చెప్పడానికి తిట్టేవాళ్ళు పాపం. చాలా ఓపికగా చూసుకోలేదు. ఇంకా వండి పెట్టడం ఏదైనా కూడా. లాస్ట్ లో మాత్రం కొంచెం అంటే ఆయన హెల్త్ ఇష్యూస్ బట్టి కొంచెం సహకరించలేదు. తినేవాళ్ళు కాదు బాగా. మమ్మీ నుంచొని పెడతా ఉండేది, గంటలు పెడతా ఉండేది. ఇంకా డాడీ గురించి చెప్పాము. ఇంకా డాడీ కూడా మమ్మీ ఏం చెప్తారో చిన్న వీడియో, డాడీ బతుకున్నప్పుడు చిన్న వీడియో తీశారు. డాడీ మమ్మీ గురించి ఎలా చెప్పండి అని. అది వినిపించాలనుకుంటున్నా. అందులో మీకు బాగా నచ్చే గుణం ఏంటి డాడీ? ఒబిడియంట్, శుభ్రత, అగ్రి అవటం, ఒబే చేయటం, దాని ప్రకారం పని కంప్లీట్ చేయటం. డాడీ మమ్మీని చాలా ఇష్టపడేవాళ్ళు. ఏదైనా కూడా మమ్మీని చాలా ఇష్టపడేవాళ్ళు. మమ్మల్ని కూడా ఇష్టపడేవాళ్ళు. ఆఖరిలో మాత్రం మమ్మీకి డాడీ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మమ్మీ చెల్లి నైట్ 1 o'clock చెల్లి జాబ్ చేసుకుని వచ్చింది. డాడీ కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే మమ్మీ డాడీ ఇద్దరు డాడీ తల దగ్గర నుంచొని ప్రేయర్ చేస్తా ఉన్నారు. మాకు మెసేజ్ చేస్తూనే ఉంది బాగోలేదు. మేము కూడా ప్రేయర్ చేస్తూనే ఉన్నాము. ప్రేయర్ చేస్తూనే ఉన్నారు. ఇద్దరు ప్రేయర్ చేస్తున్నారు. మమ్మీ చెల్లి కలిసి లాస్ట్ లో పరలోక ప్రార్థన చెప్పేటప్పుడు ఆ సౌండ్ అనేది ఆగిపోయిందంట. ఆగిపోయినప్పుడు మమ్మీ వెళ్ళి చెక్ చేయడానికి చూస్తే అప్పటికే బ్రీతింగ్ ఆగిపోయింది అనేసి ఇంకా కిందనే నర్స్ ఉంటారు చెల్లి వాళ్ళ ఇంటి కింద. ఆవిడని పిలిపిస్తే ఆవిడ కూడా కన్ఫర్మ్ చేశారు. ఇంకా ప్రేయర్ లోనే డాడీ కన్ను మూసారు. మా నమ్మకం ఏంటంటే డాడీ దేవునితో ఉన్నారు. దేవుని నామానికి ధన్యవాదాలు కలిగింది. డాడీ గురించి చెప్పాలని చెప్పంటే ఓకే, పాస్టర్ గారు వాళ్ళు చెప్పారు, మా మామయ్య గారు చెప్పారు. అప్ టు ద బెస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ దే ఆర్ అక్వైంటెడ్ విత్ దెమ్. అయితే నా మెమరీస్ విషయానికి వస్తే, లైఫ్ ఈస్ అక్యుములేషన్ ఆఫ్ మెమరీస్ అండ్ ద మెమరీస్ కెన్ బి ఆఫ్ డిఫరెంట్ టైప్స్. దే వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. సో ఎవ్రీబడి హ్యాస్ అవర్ ఓన్ memories and అన్ని all sorts of memories we have. ప్రత్యేకంగా డాడీ గురించి మాట్లాడాలంటే he was a man of valor, he was a man of love, he was very strict, but he was never a hypocrite. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటిలాగా నటించడం he never did. He was never a hypocrite. మావయ్య గారు చెప్పినట్టు, పాస్టర్ గారు కూడా చెప్పినట్టు, వెన్ ఇట్ కమ్స్ టు లవ్ ఆయన అంతే ప్రేమ చూపించేవాళ్ళు. ఇట్ వాజ్ అన్వేవరింగ్. ఆయన కోపం వస్తే అదే విధంగా ఉండేది, కోపం కూడా అలాగే ఉండేది.
హీ వాజ్ మంచి అకాడమిక్. ఆయన 10th క్లాస్ అప్పుడే ఆర్మీకి వెళ్ళిపోయారు. ఇక్కడ బందర్ వచ్చి చిటాంటి వాళ్ళ దగ్గర కొన్ని రోజులు ఉండి నేర్చుకుని అండ్ పర్మిషన్ తీసుకుని హైదరాబాద్ వెళ్ళి ఆయన సెలక్షన్స్ కి వెళ్ళి ఆయన సెలెక్ట్ అయిపోయి హీ వాజ్ అ సెల్ఫ్ మేడ్ మ్యాన్ అట్ ద వెరీ యంగ్ ఏజ్. ఇప్పుడు మనం కంపేర్ చేసుకుని చూస్తే ఆయన ఆ ఏజ్ లో ఆయన అకంప్లిష్ చేసి చూసుకుంటే ఆ ఏజ్ వాళ్ళు నవ్ డేస్ దే కెనాట్ డూ మెనీ సచ్ థింగ్స్. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్. వెన్ ఐ గో టు హైదరాబాద్ ఏఓసి అట్ సైడ్ చూసినప్పుడు చాలా తక్కువ మంది పిల్లలు కనబడుతుంటారు. ఆ ఏజ్ లో మా డాడీ వెళ్ళిపోయారు. 20 years సర్వీస్ చేశారు ఇండియన్ ఆర్మీలో. 2 యుద్ధాలు పార్టిసిపేట్ చేశారు. 1965 పాకిస్తాన్ వార్ అండ్ 71 బంగ్లాదేశ్ వార్ కూడా పార్టిసిపేట్ చేశారు. బంగ్లాదేశ్ ఆ రోజు బతికింది లేదా ఇట్ గాట్ లిబరేటెడ్ అన్న దాంట్లో మా డాడీ చేయి కూడా ఉంది. రక్తంతో తెలిసి నేల మీద నడిచారు ఆయన. అండ్ నాకు మామయ్య చెప్పినట్టు డిసోజ్ ఎందుకు పెట్టేవరా అని చెప్పి అడిగినప్పుడు ఫ్రెండ్ ఉన్నారని చెప్పి అన్నారు. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ దట్. యాంటోనీ అనేది నా ఫస్ట్ నేమ్. యాంటోనీ అని ఎందుకు పెట్టారా అని చెప్పారంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు కోట్లు ఓవర్ కోట్స్ చాలా వేసుకుంటారు. మా డాడీకి ఒక చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉండేది, ఒక బిలీఫ్ ఉండేది. సెయింట్ యాంటనీస్ అంతోని వారి ఫోటో ఒకటి చిన్న ఫ్రేమ్స్ ఉండే అద్దంతో చేసి ఫ్రేమ్ చేసుకుని అది కోట్ లోపల పెట్టుకుని చాలా మల్టిపుల్ కోట్స్ వేసుకుని చలి పాకిస్తాన్ ఏరియా అక్కడ వాతావరణం అంతా డిఫరెంట్. యుద్ధంలో అయితే ఉంటే బుల్లెట్స్ మొత్తం ఫ్లై అవుతా ఉండేయట. ఈయన ఎదురుగుండా ఉన్న వాళ్ళు చచ్చిపోతా ఉండేవాళ్ళు, వాళ్ళు దాటుకుని వెళ్ళిపోవాలి. ఇట్లా జరుగుతూ ఉంటుంటే ఎప్పుడో సీజ్ ఫైర్ అని చెప్పి అన్నప్పుడు 1 గంట 2 గంటలు వీళ్ళకి టైం దొరికేదట. ఆ టైంలో ఇంకొకసారి తీసి చూసుకుందాం లెటర్స్ ఎవరి దగ్గర ఏ లెటర్స్ ఉన్నాయి, చచ్చిపోయిన వాళ్ళ దగ్గర వాళ్ళ జేబుల్లో లెటర్స్ తీసి మేము బతుకుంటే గనక ఆఫీసర్స్ కి ఇచ్చి పోస్ట్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోస్ట్ చేయాలని చెప్పి ఈయన మిగతా చచ్చిపోయిన వాళ్ళ జేబులో వెతుకుతూ ఆ లెటర్స్ కలెక్ట్ చేసి నా లెటర్ ఎట్లా ఉందో చూసుకుందాం చెప్పి చూసుకుంటే ఆ లోపల కోర్ట్ లో అంతోని వారి ఫోటో ఉంటుంది చూసారా. చాలా కాలం వరకు అది ఉంది. ఆ ఫ్రేమ్ తో పాటు ఒక కార్నర్ లో పగిలి ఉంటుంది, ఒక కార్నర్ చిన్న భాగం పగిలి ఉంటుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ సమ్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ అ బుల్లెట్ ఇంపాక్ట్, అది తెలియదు కానీ ఇంపాక్ట్ అయితే జరిగింది. సో అమ్మయ్య, సో సెయింట్ యాంటనీ హ్యాస్ బీన్ మై గార్డియన్ ఏంజల్ అని చెప్పి అనుకునేవాడు. సో అట్లా మా అమ్మతో డాడీకి మ్యారేజ్ అయిన తర్వాత మొదటి సంతానంగా నాకు యాంథనీ అనే పేరు పెట్టారు. ఇది డాడీ చెప్తూ ఉండేవాళ్ళు. అండ్ పెంపకం విషయానికి వస్తే మా విజ్జిమావయ్య ఇది వీడు మాంగారు మీ ఫ్రెండ్ విజ్జిమావయ్య ఒక మాట అనేవాళ్ళు, అరే మీ నాన్న నెయ్యిగార పెడతాడు మిగతాది బ్లాంక్, యూ నో ఇట్ వెరీ వెల్ అని చెప్పి మా విజయమాయ అంటా ఉండేవాళ్ళు. ఇట్లా చాలా మందికి అదే ఇంప్రెషన్. ప్రేమ మా స్టెలాంటి వాళ్ళు మ్యారేజ్ చేసి మా డాడీ అది దే నో ఇట్. ఆయన పాస్టర్ ఇట్లా ఐ మీన్ హీ హెస్ బీన్ ఎవ్రీథింగ్. మాకు దైవికమైన నాలెడ్జ్ చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేయడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. ఒక డిసిప్లిన్, పొద్దున్నే లేగడం, పొద్దున్నే మోకాళ్ళు వేయడం, ఆ ప్రేయర్స్, ఇది ఒక డిసిప్లిన్ లో పెంచారు. మా గురించి ఇక్కడేమో గానీ కొంచెం బయట ఇంకొంతమంది కలిసి వీళ్ళ నాన్న ఎట్లా బలి పెంచుతాడు, బూట్లు పాలు చేసుకునేవాడు, వాళ్ళు ఇదంతా దిస్ ఇస్ హౌ హీ బ్రాట్ us up. అయితే లాస్ట్ మూమెంట్స్ లో మంచి జరిగింది. ఆయన నుంచి బ్యూటిఫుల్ థింగ్స్ వీ హావ్ లెర్న్డ్. నేను 2 రోజులు ముందే విజిట్ చేసి 2 రోజుల ముందే వెళ్ళాను. నాకు ఇంకో ఇంపార్టెంట్ పని ఒకటి ఉంది. నేను 2 రోజులు కూడా కాదు, వన్ డే ముందు వెళ్ళాను. తర్వాత రోజు నాకు తమ్ముడు కాల్ చేశాడు. అప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నా, వాయిస్ బయటికి రావట్లేదు. ఏదో మాట్లాడుతున్నా, ఐ వాజ్ జస్ట్ టెస్టింగ్ ఇఫ్ యూ వుడ్ రెస్పాండ్. రియాక్ట్ కొంచెం అవుతున్నారు, రెస్పాండ్ అవుతారా లేదా అని చెప్పి టెస్ట్ చేయడానికి, ఆయనకి నచ్చిన పాటలు పెట్టడానికి, జయరాజ్ గారి పాటలు లేదా ఏసన్ గారి పాటలు పెట్టడానికి చేస్తా ఉంటుంటే హీ స్టార్టెడ్ రెస్పాండింగ్. నా బెస్ట్ ఫ్రెండ్ బాబీ గారు ఉన్నాడు, వాడికి వీడియో కాల్ చేశాను, అప్పుడు రెస్పాండ్ అయ్యారు. రెస్పాన్స్ ఈ కాల్ మా వైఫ్ కాల్ చేశాను, ఆమె చూసినప్పుడు రెస్పాండ్ అయ్యారు. ఓహో హీఈస్ రెస్పాండింగ్. అప్పుడు దాకా నేను అనుకున్నా హీ షటింగ్ డౌన్ అని చెప్పి అనుకున్నా, హీఈస్ రెస్పాండింగ్. ఇక నేను ఐ స్టార్టెడ్ టాకింగ్ టు హిమ్ that what you did to us is good, you have not done any wrong to us,
that was the best way that you have known of bringing us people. ఆ రోజుల్లో పెంపకం, that was the normality. ఇప్పుడు ఆ విధానాలు ఇప్పుడు వర్కౌట్ అవ్వవు. అప్పుడు ఆ విధంగా నేర్పించారు. I mean, hard task master. He has been a hard task master. And we have learnt it very well. నెక్స్ట్ అప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా చిన్న వాయిస్ లో ఒకటి అన్నారు. ఇది ఐ హావ్ టు సే ఇట్. ఆయన నాతో అన్నమాట. చాలా he was shrugging his shoulders. I was looking at him and shrugging my shoulders. Do you understand anything? Can you hear me? అని చెప్పంటే yes అని చెప్పాను. If you can hear me, if you can understand what I'm saying, just nod your head అని చెప్పంటే ఇట్లా నాట్ చేస్తూ ఉన్నారు. సరే, one thing he said, one sentence, I'm the king అన్నారు in a very low voice. I'm the king, I'm a king అన్నారు. ఆయన సుందరమావేలుకు తెలుసు, ఆయన ఫస్ట్ నుంచి కూడా అదే ఐడియాలజీతో ఉండేది. He counted himself as a strong personality man. He was a king, he lived like a king, he did bear many things like a king, he never surrendered to anything. He has been through many hardships. మాకు తెలుసు కరగ్రహాలు ఉండేవాళ్ళు, అక్కడ నుంచి సైకిల్ మీద నన్ను మా తమ్ముడి మీద తీసుకొచ్చేవాళ్ళు, సైకిల్ తొక్కుడు తీసుకొచ్చేవాళ్ళు. ఒకనొక టైంలో ఆర్మీ నుంచి వచ్చేసిన తర్వాత కొంత టైం ఈ బ్యాంక్ లో జాబ్ రాకముందు దే వాజ్ వ్యాక్యూమ్. అప్పుడు ఆయనకి స్విమ్మింగ్ రాదు. హీ వాజ్ అన్ ఆర్మీ మ్యాన్ బట్ హీ కుడ్ నాట్ స్విమ్. హీ వాజ్ నాట్ గుడ్ అట్ స్విమ్మింగ్. ఆయన సముద్రంలోకి వెళ్ళారు ఫర్ ఫిషరీ. ఐ రిమెంబర్ దట్. ఫ్యూ డేస్ వెళ్ళారు. అండ్ విజయవాడకి వచ్చేసరికి, విజయవాడ నుంచి మా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చారు, జరాస్, యోబ్. విజయవాడలో హీ డిడ్ మేక్ అ గుడ్ మార్క్. ఒంగోలు ఉన్నప్పుడు డాడీ బాక్సింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. బాక్సింగ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో దట్ ఈస్ హౌ హీ డిడ్ ద బెస్ట్ ఆఫ్ హిస్ ఎబిలిటీ త్రూ అవుట్ హిస్ లైఫ్. హీ లవ్డ్ టు ద కోర్. He punished to the best of his ability. He repented wholeheartedly. He did his best. He lived a good life. మా తమ్ముడు బైబిల్ కోట్ పెట్టాడు. I have fought a good fight. నేను మంచి పోరాటం పోరాడి తిని అని చెప్పి పెట్టాడు. మేము ఆలోచిస్తున్నప్పుడు మాకు దొరికింది మార్క్ చాప్టర్ 3 13th verse. ఆయన కొండ ఎక్కి తన వారిని పిలుచుకొనేను, తనకి ఇష్టమైన వారిని పిలుచుకొనేను, వారు వెళ్ళను. యేసయ్య కొండకి he called the people whom he loved, and the people who loved him, they went back to him. And I testify that my father has lived a good life, and I'm sure that he is with the Father, and all the pain or the purgatory that he had in store, I believe that he has gone through all of that purgatory here on this earth. That's what I pray. Please, Lord, all these sufferings that he is going through now, be it medically or mentally or any which ways, all these sufferings and pains that he is going through, please count it as his purgatory. Ide purgatory ga count cheyandi, kshaminchi mee దగ్గరికి తీసేసుకోండి. And I believe that he is there in the bosom of the Lord, in the presence of Lord. And I'm a Catholic, and I'm an ardent believer of the word. Revelation 6:9-11. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి 11 వరకు చూస్తే, the people who are died in Jesus and in the Lord, they are very much alive. They are communicating with the Lord. Revelations 6:9-11. ఆయన యందు మృతి నొందిన వారు ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయనతో ఇప్పుడు బతుకున్నారు. And I believe the soul of my father is very much there in the presence of Lord, and he is very happy. He loves you very, very much, and he loves me very much. No matter what people think about me, he loved me very much. I don't care. No matter who thinks what. Shruti, he loves you too. Okay, God bless you. Thank you so much for giving me this opportunity. Pratyekanga. Now that this is the vote of thanks, మా డాడీ జ్ఞాపకార్థం కూటానికి వచ్చిన పెద్దలు, డాడీ సమకాలికులు, డాడీ సహోదరి సహోదరులు, మీరందరూ వచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ హియర్. లవణ్య ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్. With this note, I would like to call it a vote of thanks. Thank you so much for coming here.
and sparing your precious time. Thank you so much. Please మీకోసం అరేంజ్ చేసినటువంటి భోజనాన్ని ఆరగించండి and bless us and pray for my dad, pray for my mother, pray for everybody. Thank you sir. మీ అందరికి చాలా ధన్యవాదాలు. మంచి ఆడు మీరందరూ. చలండి, ఐ లవ్ యూ. సర్వశక్తి గల దేవుడు, మా పరలోకపు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. నీవు అనుగ్రహించిన ఈ కృపా సమయంలో నీ సాన్నిధ్యము తోడై ఉండగా ఈ దాసులు మా ప్రియులు మతుల ఆల్ఫోన్సరాజు గారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో నిన్ను ఘనపరుచుకుంటూ నిన్ను స్తుతించుకుంటూ మాకిచ్చిన ఈ నడిపింపు, ఈ సమయం కొరకు నీకు స్తోత్రాలు. మా ప్రభా, నీ సేవకులు నిలబెట్టుకుని నీవందించిన నీ మాటలు నీ దాసుడు విడిచి వెళ్లిన ప్రభా తన కుటుంబం, మరి ముఖ్యంగా దాసురాలు ప్రభా మీకు రోజులే, అలాగే బిడ్డలందరికీ నీవందించిన ప్రభా ఆదరణ పూర్వకమైన నీ ప్రేరణాత్మకమైన మాటలను బట్టి నీకు స్తుతులు స్తోత్రము. ట్రిబ్యూట్స్ అందించిన వారు కూడా మా ప్రియుని జ్ఞాపకం చేసుకుంటూ, బిడ్డలు కూడా మరి ముఖ్యంగా నిన్ను స్తుతిస్తూ గణపరుచుకుంటూ నీవొచ్చిన ప్రభా సంకల్పానుసారమైన ప్రేరణలను తల్లిదండ్రుల ద్వారా అందించబడిన ఈ జీవిత ధన్యతను ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను ప్రస్తుతించారు. నీకే స్తుతి స్తోత్రము. కూడి వచ్చిన ఈ సహవాసము, రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులు అందరిని బట్టి నీ స్తోత్రము తండ్రి. ఆ ప్రభా, ఈ ఆదరణ కూడిక నీ ప్రసన్నతతో జరిగిస్తూ నీవే ఘనత మహిమ పొందుకుంటూ, నిన్ను విడువను ఎడబాయను అంటూ ప్రభా నిరంతరము నేను నీకు తోడుగా ఉన్నాను, నా అరచేతుల పైననే నిన్ను చెప్పుకొని ఉన్నాను. నేను నీ వాగ్దానముతో ప్రభా నీ దాసురాలు మిసెస్ రోజులిన్ను ప్రభా ఆదరిస్తూ బలపరుస్తూ, అలాగే బిడ్డల యొక్క సహవాసములో నిన్ను ఘనపరుచుకుంటున్న స్తుతి ఆరాధనలతో, ప్రార్థనల సహవాసముతో కొనసాగింపులో ఉండగలగటానికి నీ సాన్నిధ్యమును నిత్యము తోడుగా ఉంది. నీ ఆదరణ, నీ నడిపింపు, నీ కృప నిత్యము తోడుగా ఉండగా ఈ దాసురాల్ని, అలాగే బిడ్డలు కొనసాగుతూ ఉన్న వారి యొక్క జీవితాలలో ఈ తండ్రి యొక్క జ్ఞాపకాలు, ఈ ధ్యానము అందరికీ ప్రభా దీవెనకరంగా ఉండగలగటానికి నీ కృపను దయచేయమని, ఇక్కడ ప్రభా కొడుకులో పాలు పొందిన ప్రతి ఒక్కరిని ప్రభా నీ ప్రేరణాత్మకమైన నీ మాటలతో నింపి నీ దీవెనలతో బలపరచమని వేడుకుంటూ, మా ప్రభా ఈ కూడిక ముగింపు సమయంగా ప్రభా కూడి వచ్చిన వారందరి యొక్క ఆదరణలో వారికి సహవాసమును బట్టి నేను గనపరుచుకుంటూ ఏర్పరిచిన ప్రభా ఈ లంచ్ దాన్ని కూడా ప్రభా ఆ ఏర్పాటు కూడా మీరు దీవించి ఈ కుటుంబాన్ని, బిడ్డలందరినీ ప్రభా మరింతగా నీ కృపలతో నింపమని బలపరచుకుని మా ప్రియ ప్రభువును మా ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు పుణ్యనామమును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ఆదరణకు, ఓదార్పుకు, దేవుని యొక్క సన్నిధికి, ఆయన నడిపింపునకు రోస్లిన్ గారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను, బంధువులను, రక్త సంబంధులను మనందరినీ ఆయన కటాక్షములో మనకు కాపుదల భద్రత ఇచ్చులాగిన ప్రార్థిస్తూ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య నిత్య సహవాసం ఈ బిడ్డలకు ఆదరణ, ధైర్యము, స్థైర్యం అనుగ్రహించుగా. ఆమేన్. జరగడానికి
ఫస్ట్ టైం చూడడం. వేసుకో గ్లోరీకి ఒకసారి అనేది బాగా పెట్టండి పెట్టాలి. మా పల్లెటూరులో అయితే చేస్తారు ఇక్కడ చెప్తారు వంట మీద ఇక్కడ ఎవరమ్మా అదే అక్కడ రాలేదమ్మా అక్క నువ్వు వెళ్ళు, అక్క శృతితో వెళ్ళు. ప్లేట్స్ ఇక్కడ టేబుల్ మీద ఉన్నాయి కదా. మరి పెద్దమ్మకి లడ్డు వస్తుంది వీడియోనా ఎక్కడమ్మా ఎవరికి హాలిడే ఫస్ట్ వరకు హాలిడే ఎవరికి ఉంటారా? ఫస్ట్ వరకు జీవితంలో కొనసాగుతుంది. తీసుకోండి. అయిపోయింది ప్రార్థన చేసి గంట ఎవరికి ఇవ్వాలి? Hi bless Akka. Hi Sneha. కొద్దిగా వదిలే లాలు కొడుకు అని పిలుస్తున్నాను. అయ్యో ఇది చెప్పచ్చు కదా, మై నేమ్ ఇస్ కిచ్చు అని.
ఈ పరానికి సేమ్ మా డాడీలా ఉంటారు. చూడ్డానికి కదా అదే నాకా థ్యాంక్ యూ. కంప్లైంట్ చేస్తుంది మధ్యలో కూర్చో. కంగారు వద్దురా, చేయి కాడి లాల్నా అవి తీసేచ్చేమో, దుప్పట్లు అవి తీసేచ్చేమో. పర్లేదా? పెద్దలు ఇచ్చినవి అట్లాగే ఉంచుకోవాలి. వీడియో రికార్డ్ చేస్తాడు. అదా అడ్వెంచర్ బిగిన్. ఓకేరా నాన్నగారు ఉంచుతా. ఇంకొన్ని నుంచి లోపల అప్పుడు ఫోటో ఉంటుంది, ఇప్పటికీ లేదు. అన్ని తీయాలి. నేను అంత ఎక్స్ప్రెషన్ చెల్లి 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 లాస్ట్ది బిందు బిందు బిందు. ఏమన్నావన్యా? భోజనం కోసం అట్టే పెట్టాడు. తిన్నా వద్దా? రైస్ కొంచెం అంకుల్కి పెట్టిద్దాం అనుకున్నా. పెట్టించాను. నేను తీస్తానేరా. అన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి నాన్న నీకు. రెహాన్ బాబా నేర్పించాడు నీకు గుడ్ హ్యాబిట్స్. మేము గట్టి రావడం కాదు, ఏ పరాళ్ళు నా పరాళ్ళు అంటే అంటున్నా. అంటుంటే అందుకోరిక ఎందుకు నా కోరంలో కొడుకే చేపించుకుంటా.
కొట్టు తీర్పిచ్చింది ఇప్పుడు రీసెంట్ ఏమంటే భర్త భార్యకు కూడా హెల్ప్ చేయాలి. పెట్టారు అంటే ఆ ఇంట్లో పనులు పెళ్ళకూడదు. అలాగే కార్డు పని మా అందరం ఆగ్రహంగా ఉంటారంటే ఎప్పుడు చేస్తాం మరి అదే మరి అన్య చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అంతేనా? భోజనం పెడుతున్నాను. మీరు తిన్నారా? రమ్మంటే రాదు. చూస్తున్నా ఏం కావాలి చెప్పు. దోసకాయ ముక్క పెట్టి చెప్పండి. చూసి కెమెరా సెన్స్ లేదు. మీరు ఇప్పుడు బిఫోర్ లైట్ చికెన్ కర్రీ మహేష్ చేతి ఏంటిది? చెవులు వినాలి, వినాల్సిన చెవులు. వదిన అన్నయ్య భార్య సాంబార్ నడిచి వాటి మరి మీడియాక్షన్ వేసి సరిపించి ఎప్పుడైతే దారిలో పెడతారు నా చేతితో. లోరీ చంద్ర మీరు చిన్నప్పుడు మీరు చెప్పారు చూడు, మా వాళ్ళు చిన్నప్పుడు నుంచి నేను పెంచాను చూసి ఇక్కడే పడుకుంటేవాడు. పెద్ద బాబా చిన్న బాబా మా పేర్లు కాదు. అడగట్లేదురా. ఫోటోలు వీడియో చేయండి, పంపించండి. నువ్వన్నీ పంపించు. అలాగే ఆంటీ. ఓకే అండి. బర్త్డే సాంగ్ పాడండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు లాలా విమల, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు డియర్ లాలా, హ్యాపీ లాంగ్ లైఫ్. God bless you, dear. May God bless you, dear.
May God bless you, dear Lal. May God bless you. నాన్న ఫోన్ పట్టుకోవా, నేను కూడా పెట్టేసి వస్తా. ఏమంటారు? సురేష్ ఆయన వెళ్ళి పెట్టమే బాబు ఫోన్ చేస్తాను. ఏది లాలు నువ్వే తీసుకురా, నేను నోట్లో పెడతా. కట్ చేసి మంచిగా ముక్కిచ్చేయండి. Friendly fire is not tolerated. అయ్యో